Hi Venkat, thanks for joining. Hi. Good evening. గుడ్ ఈవినింగ్ సార్. Yeah, how is going festival? అంతా మంచిగా ఉంది సార్. Okay, super. First of all, నా side నుంచి congratulations for recording the job. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. And all okay కదా? అంతా మంచిగా ఉంది సార్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో ఎవరో చూస్తున్నారు యూట్యూబ్లో, ఫస్ట్ మీ గురించి మీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ కొంచెం చెప్పండి. అండ్ వెంకట్, మీ ఈఎక్స్ఏ జర్నీలో మీ బిగ్గెస్ట్ ఫెయిల్యూర్ లేకపోతే బిగ్గెస్ట్ ఛాలెంజెస్ ఏంటి, అండ్ ఆ ఫేస్లో నుంచి మీరు ఏం నేర్చుకున్నారు వాటి గురించి చెప్పండి. అంటే మీ బిగ్గెస్ట్ ఫెయిల్యూర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ బ్యాక్గ్రౌండ్ సెల్ఫ్ ఇంట్రడక్షన్, అంటే మీరు డిగ్రీ చేశారా, బీటెక్ చేశారా, ఇంటర్మీడియట్ చేశారా, లేకపోతే మీ కెరీర్ గ్యాప్ ఉందా, అండ్ ఈఎక్స్ఏ చూడడానికి మెయిన్ రీజన్ ఏంటి, అండ్ మనకి మార్కెట్లో ఈఎక్స్ఏ కాకుండా ఇంకా చాలా ఉన్నాయి కదా. సో వాట్ ఎవర్ ఎనీథింగ్ యూ కెన్ షేర్. సో బేసికల్గా ఇది ఏంటంటే కంప్లీట్లీ మన ప్లేస్మెంట్ సక్సెస్ స్టోరీ, అండ్ అంటే మీరు ఎలా జాబ్ క్రాక్ చేశారు, మన కోర్స్ ఎలా ఉంది, రివ్యూ అండ్ ఫీడ్బ్యాక్ ఇంతవరకే ఉంటుంది. అండ్ మన స్టూడెంట్స్ కానీ మన ఎవరెవరు వీడియో చూస్తున్నారో వాళ్ళ మీ సైడ్ నుంచి అడ్వైస్ కానీ, అంటే ఒక ఫ్రెషర్గా ఏమేమి సలహాలు ఇస్తారో వాళ్ళు, అంటే వాళ్ళ గురించి కూడా కొంతమంది నేర్చుకుంటారని, అందుకోసం. సో ఫస్ట్ మీ గురించి కొంచెం చెప్పండి, తర్వాత మీ ఫెయిల్యూర్స్, మీ బిగ్గెస్ట్ ఛాలెంజెస్ ఇవన్నీ మీరు చెప్పండి. ఓకే సార్, సూపర్. గుడ్ ఈవినింగ్ సార్. నా పేరు వెంకట్. నేను రీసెంట్గా గ్రాడ్యుయేషన్ అయింది, మెకానికల్ ఇంజనీరింగ్ నాది. సో జూన్ 2025లో నాది గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయింది. సో ఇంకా తర్వాత నాకు ఇది పెద్దగా ఐటీ సైడ్కి రావాలని ఇంట్రెస్ట్ లేదు. యాజ్ ఫిల్మ్ మేకర్ అవుదామని నాకు ఇంట్రెస్ట్ చాలా ఉంది, డైరెక్టర్ అవుదామని. అయితే ఇంకా యూకే చూసాను, యూకే ఆర్ ఆస్ట్రేలియాలో ఫిలిం స్కూల్కి వెళ్దామని ఆలోచించాను, కానీ ఎందుకో ఇప్పుడే కరెక్ట్ కాదనిపించి ఆగిపోయా. సో తర్వాత మళ్ళీ ఇంట్లో కూడా 2 years జాబ్ చేసుకో అన్నారు. సో ఇక ఇప్పుడు మెకానికల్ ఆల్రెడీ నాకు ప్లేస్మెంట్ వచ్చింది కాలేజ్ నుండి, కానీ నేను జాయిన్ అవ్వాలి మెకానికల్ ఇంజనీరింగ్. అది మంచి ప్యాకేజ్ వచ్చింది, ఒక 4 lakhs ప్యాకేజ్ వచ్చింది, కానీ నేను జాయిన్ అవ్వాలి. సో ఇంకా తర్వాత ఇంకా ఐటీ సైడ్, సరే ఐటీ సైడ్ వచ్చేది. ఏ కాలేజ్? గోకరాజు రంగరాజు సార్, అది నిజాంపేట దగ్గర. ఓకే, అక్కడ అది అంటే ఫస్ట్ టైం నేను కాలేజ్ రూమ్. ఓకే ఓకే ఓకే, సూపర్. అయితే మెకానికల్ బ్యాక్గ్రౌండ్ కదా, ఇంకా సరే ప్రతి ఒక్కరు మెకానికల్ చేసుకుని ఎట్లయినా ఐటీకే వస్తాడు ఎవరైనా కానీ. సో నేను కూడా ఇంకా ఐటీకే షిఫ్ట్ అయిపోదామని చూస్తున్నాను. ఫస్ట్ పైథాన్ నేర్చుకుందాం అనుకున్నాను, కోడింగ్ సైడ్. పైథాన్, ఓకే. పైథాన్ ఏదో ఒకటి నేర్చుకుని కోడింగ్ సైడ్కి వచ్చేద్దాం అనుకున్నాం, కానీ నార్మల్ ChatGPTలో కొట్టాను అయితే ఐటీ జాబ్స్ ఏముంటాయి, అంటే వితౌట్ కోడింగ్ ఏంటిది, అంటే కోడింగ్ లేకుండా ఏముంటాయి అని నేను చూశాను. అక్కడ చూస్తూ స్క్రోల్ చేస్తుంటే UIUX కనబడింది. ఓకే, UIUX కనబడేసరికి దాంట్లో ఒక, అంటే ChatGPT ఏమి ఇస్తుంది మనకి 3 lines ఒక లాగ్ లైన్ లాగా ఇస్తుంది కదా, అంటే 3-4 lines ఇస్తుంది దాని గురించి సమ్మరీ లాగా, పారాగ్రాఫ్, ఒక పారాగ్రాఫ్. అయితే UIUX వాళ్ళకి క్రియేటివిటీ నాలెడ్జ్ ఉంటే, అంటే నాకున్న అండర్స్టాండింగ్ అప్పుడు క్రియేటివిటీ ఉంటే చాలు వీళ్ళు అంటే సెట్ అయిపోతుంది ఇక్కడ అని అది అక్కడ మెన్షన్ చేసి ఉండే. ఓకే. అయితే సరే ఇంకా మనకి బాగానే ఉంది క్రియేటివిటీ, సో ఇట్లా వచ్చేద్దాం అనుకొని ఇంకా నేను రీసెర్చ్ ఏం చేయలేదు దాని గురించి UX మీద. సరే ఇంకా ఇందులో వచ్చేసి ఇంకా యూట్యూబ్లో చూస్తూ ఉన్నాను ఏం చేయాలి అంటే, ఇంకా మనం ఇంటర్వ్యూస్ చూస్తూ ఉంటాం కదా, UX కొట్టంగానే UX తెలుగు అని కొట్టంగానే నేను కొన్ని ఛానల్స్ వచ్చాయి, కొన్ని మీది ఇంటర్వ్యూ చూస్తుండే, అది మన స్వరూప్ టాక్స్తోని ఇంటర్వ్యూ చూస్తుండే. ఓకే, స్వరూప్ బై. అది అందులోకెళ్ళి నేను అప్రోచ్ అయ్యాను. అయితే ఇంకా అందులోకెళ్ళి అరే మస్తు చెప్తుండే, అవి మంచిగా ఉంది అని అనుకొని ఇంకా మీకు కాంటాక్ట్ అయ్యాను ఆ రోజు. ఓకే, కాంటాక్ట్ అయ్యేసరికి ఇంకా మీరు ఇలా చెప్పేసరికి సో నాకు కొంచెం ఐడియా వచ్చింది, ఇలా ఉంటుంది కోర్స్, ఇలా ఉంటుంది ఇలా అని. సో అప్పటికి వెళ్ళి ఇంకా నేను అప్పుడే జాయిన్ అయిపోయాను మీ దగ్గర. ఓకే, మీరు ఎప్పుడు జాయిన్ అయ్యారు? నేను జూన్ అనుకుంటా సార్, జూన్ స్టార్టింగ్లో జాయిన్ అయ్యండి, June 16th or 17th. ఓకే, సో మీకు 2025లో ఎప్పుడైతే బీటెక్ మీది, అంటే మీరు 4th year చదివే టైంలోనే మీరు కోర్స్ జాయిన్ అయ్యారు, కరెక్ట్? 4th year అయిపోయింది సార్, నా సెమ్ అయిపోయింది, అంటే గ్రాడ్యుయేషన్ కాలేదు, 4-2 అయిపోయింది. అయిపోయింది ఇంకా ఖాళీ, ఇంకా తర్వాత మే తర్వాతకి వెళ్ళి ఖాళీ. ఓకే, సో నేర్చుకున్నారు మొత్తం మెట్టిట్ అయిపోయింది. మీ బ్యాచ్లో కూడా ఒక అబ్బాయికి వచ్చింది రీసెంట్గా. ఓకే ఓకే, అబ్బాయి పేరు గుర్తురావట్లేదు, చాలా మంది నాకు గుర్తురావట్లేదు. సందీప్ ఉన్నాడు సార్ నాతో పరిచయం, అంటే ఇప్పుడు సుభాష్ ఇంకా సందీప్. సుభాష్కి చేసేసాను, సందీప్తో కూడా ప్లాన్ ఉంది, బట్ నేను టైం చూసుకొని ఒక్కొక్కరితో వస్తూ ఉంటున్నాను. ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ కాబట్టి ఫ్రీగా ఉన్నాను కాబట్టి
మీతో అంటాను. సో సందీప్ మనోడు ఫెస్టివల్కి విలేజ్కి వెళ్ళాడు, అక్కడ తనకి నెట్వర్క్ ఇష్యూస్ ఉన్నాయి. సో బేసిక్గా అబ్బాయి కూడా బెంగళూరులోనే స్టే చేస్తాడు, నెట్వర్క్ కోసం జాయిన్ అయ్యాడు అక్కడ. ఓకే ఓకే. అది సో మీ బిగ్గెస్ట్ థ్యాంక్స్ ఫర్ షేరింగ్ ది ఇంట్రడక్షన్. అండ్ సో మీ మెకానికల్లో ఎంత పర్సెంటేజ్? నాది 71 వచ్చినండి సార్ నాకు. Great. 7 అలా ఏం లేదు సార్, ఫస్ట్ ఇయర్లోనే 2 బ్యాక్లాగ్లు పడ్డాయి నాకు. ఇవి కామన్లే మనకి. బ్యాక్ బెంచర్స్ టాపరా మీరా సియరా? లేదు, మిడిల్ బెంచ్ సార్ నేను మిడిల్ బెంచ్. ఓకే, అదేలే కొంచెం పద్ధతిగా అంటే ఏందని. అంతే అంతే ఉంటుంది సార్ మిడిల్ బెంచ్. ఓకే వెంకట్, మీ సైడ్ నుంచి బిగ్గెస్ట్ ఛాలెంజెస్ ఫెయిల్యూర్స్ ఎటువంటి ఏం లేవా? అంటే మీ ఫ్యామిలీ సపోర్ట్ కానీ, ఫ్రెండ్స్ కానీ, కజిన్స్ కానీ అట్లా? ఫ్యామిలీ ఫెయిల్యూర్స్ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ నేను కాన్సన్ట్రేట్ చేసే బట్టే ఉంటుంది సార్. ఫ్యామిలీ సపోర్ట్ ఇవన్నీ బాగానే ఉన్నాయి నాకు. సూపర్. అయితే నేను అంటే బేసిక్గా అప్పుడప్పుడు అన్మోటివేట్ ఉంటాను, అప్పుడప్పుడు అన్డిసిప్లిన్ ఉంటాను. నేను దానివల్లనే ఇంత లాగ్ అయింది నా ప్రాసెస్. నార్మల్గా 4 months 5 months అయిపోయింది నాది అయితే. సూపర్. అయితే గ్రేట్ వెంకట్ సాయి. సో మీ బ్యాక్గ్రౌండ్ అండ్ ఫ్యామిలీ రియాక్షన్ రిలేటెడ్గా ఈఎస్సిఐ ఫీల్డ్లో రావడం ముందు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? అంటే మీ ఈఎక్స్ఐ కాకుండా మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఐ మీన్ మెకానికల్, ఈ జాబ్ వచ్చింది ఆ జాబ్ వచ్చిందని మీరు చెప్పారు కదా, సో దాని గురించి. అండ్ ఈ ఈఎక్స్ఐ రిలేటెడ్గా మీ ఫ్యామిలీ రియాక్షన్ ఎలా ఉంది? అంటే ఎస్పెషల్ మీకు ఫస్ట్ జాబ్ వచ్చినప్పుడు, అంటే వచ్చిందిగా ఫస్ట్గా, మీ ఫ్యామిలీ రియాక్షన్ ఏంటి? అయితే బేసిక్గా ఫస్ట్ నేను మెకానికల్ ఇంజనీరింగ్ కూడా నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు. అది ఒక హ్యాపీ డేస్ సినిమా ఉంటుంది సార్. హ్యాపీ డేస్లో ఒక డైలాగ్ ఉంటుంది, నిఖిల్ది, వినాయకుడికి దండం పెడుతూ ఉంటాడు, ఏమని, మెకానికల్ ఈజీగా ఉంటుంది అందుకే తీసుకున్నా అని అంటాడు. అక్కడ ఆ డైలాగ్ చూసి ఇన్స్పైర్ అయ్యి మెకానికల్ ఇంజనీరింగ్ తీసుకున్నాను. అది ఎలా నిఖిల్ది? అవునవును. అయితే అలా తీసేసుకున్నా మెకానికల్ ఇంజనీరింగ్. దాని ఏం తెలియదు నాకు, ఏది తెలియదు జడ్డు తెలియదు అంతా. ఇక అందులో అది తీసేసుకుని ఉంటే నేను ఎక్కడ చూస్తే ఇక్కడ స్టార్టింగ్కి వెళ్ళి ఇంకా మన వల్ల అవుతలేదు అంటే ఇంకా బ్యాక్లోకి పడేసరికి కొంచెం డిప్రెషన్ ఏమి ఉండదు, కొంచెం ఒక లో ఫీల్ అవుతాం. అరే ఏంద్రా మనం చదివేటోళ్ళం ఇట్లా అయింది అని అనుకుంటాం. తర్వాత ఇంకా మెల్లమెల్లగా ఇక మా కాలేజ్ గురించి నాకు అర్థమైతే బ్లాక్ పెన్ బ్లూ పెన్ పెడితే అయిపోతుంది అని అలా రాసుకుంటూ వెళ్ళిపోయాను. ఓకే, ఇట్ లాస్ట్ బ్యాక్లాగ్స్ అన్ని క్లియర్ అయిపోయి పాస్ అయిపోయాను. కానీ తర్వాత ఇంకా మెకానికల్ కూడా ఇంట్రెస్ట్ లేకుండా ఇంకా వాళ్ళు అది కూడా వద్దనేసరికి ఇంకా జాబ్ వేసుకుందామని చూస్తున్నాను. అయితే ఇంకా ఫ్యామిలీ రియాక్షన్ వచ్చేసి అసలు ఇంకా చెప్పలేదు నాకు వచ్చినందు. సో ఇంకా చెప్పలేదు వాళ్ళకి, చెప్తాను నేను. అయితే నేను ఫస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు లూమినియర్ ఏఐ అని ఒక కంపెనీ వచ్చింది సార్. నా ఫస్ట్ నేను నా ఫస్ట్ కేస్ స్టడీ అయిపోయినాక వాళ్ళు అప్రోచ్ అయ్యాను నాకు. అయితే నా ఫస్ట్ కేస్ స్టడీ అయిపోయినాక, ఓకే నీ కేస్ స్టడీ బాగుంది, మీకు అదే ఆ రోజు మీకు డాష్ బోర్డ్ అసైన్మెంట్ అని చెప్పాను కదా. డాష్ బోర్డ్ చెప్పారు, ఇది లో ఫేస్. అవును. అయితే వాళ్ళ అసైన్మెంట్ చేశాను, అంతా అయిపోయింది. కానీ వాళ్ళు మెసేజ్ ఏం పెట్టారంటే నీకన్నా బెటర్ స్కిల్ ఉన్న పర్సన్ నాకు దొరికాడని పెట్టారు వాళ్ళు మెసేజ్. ఓకే. సో నేను వాళ్ళకి రిప్లై ఏమి ఇచ్చానంటే మీకన్నా బెటర్ కంపెనీ నాకు వస్తుంది అని చెప్పి వాళ్ళకి రిప్లై ఇచ్చి ఇంకా నేను సైలెంట్ అయిపోయాను. బెటర్ క్యాండిడేట్ దొరికారని వాళ్ళు జస్ట్ ఫార్మాలిటీగా చెప్పారు, కానీ అటువంటి మద్దతు ఎక్కువ. వాళ్ళు ఏంటంటే మీ సైడ్ అంటే ఇప్పుడు స్టార్టప్ కంపెనీస్ ఎక్కువ మంది వాళ్ళకున్న బిజినెస్ రిలేటెడ్గా వాళ్ళకున్న ప్రాబ్లమ్ స్టేట్మెంట్ తగ్గట్టుగా ఎవరు మనకి బెస్ట్ సొల్యూషన్ ఇస్తారు, ఇవన్నీ ఫేక్గా అసైన్మెంట్స్ జరుగుతూ ఉంటాయి. సో బెటర్ క్యాండిడేట్ అటువంటి ఏం లేదులే, సరేనా? నువ్వు అవేమి నెగిటివ్ ఏం థింక్, బీ పాజిటివ్. పాజిటివ్గానే ఉన్నాయి కాబట్టి ఇంకా ఆ టైంలో కొంచెం మనకి ఆ రష్ వచ్చేసి ఇంకా మన ఇంద్రా ఇట్లా వేరేది ఇట్లున్నారని అదేదో స్టేట్మెంట్ పాస్ చేశాను వాళ్ళకి, అంతేగాని. సో ఇంకా అక్కడ ఫస్ట్ అయిపోయింది. సెకండ్ది మోషన్ డిజైనింగ్ కూడా వచ్చిన, అంటే వీడియో ఎడిటింగ్ మోషన్ డిజైనింగ్ చేస్తాను. ఆ సెకండ్ కంపెనీ వాళ్ళు కూడా అప్రోచ్ అయ్యారు, కానీ అసైన్మెంట్ చేయలేదు, నాకు ఇంట్రెస్ట్ రాలేదు అసలు ఆ మోషన్ డిజైనింగ్ అసైన్మెంట్ మీద. సో అది నేను ఇగ్నోర్ చేశాను, దాని మీద కంప్లీట్గా ఇగ్నోర్ చేసి ఇంకా థర్డ్ కంపెనీ ఇది వచ్చినండి, టేల్ ఏఐ ల్యాబ్స్ అని, మన హైదరాబాద్ కంపెనీ. అది ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ అంటది. ప్రోడక్ట్ బేస్డ్ అది మొత్తం ఏఐ సంబంధించింది సార్ వాళ్ళది. సూపర్, మంచి కెరీర్ గ్రోత్ ఉంటుంది దీని మీద ప్రాజెక్ట్ చేస్తే. సో మీకు ఈఎస్సిలో ప్రాజెక్ట్ ఒకవేళ ఎగ్జాంపుల్ నా క్వశ్చన్ డైరెక్ట్గా, మీరు ఎగ్జాంపుల్ ఇది ఇంటర్వ్యూ జరుగుతుంది అనుకోండి, నేను మెకానికల్గా చేశాను బట్ నాకు జాబ్ వచ్చింది మెకానికల్ మీద, నాకు ఇంట్రెస్ట్ లేదు అని మీరు చెప్పారు, బాగానే ఉంది. ఇప్పుడు అదే నేను ఇంటర్వ్యూలోనే
ఇప్పుడు నీకు మెకానికల్ ఇంట్రెస్ట్ లేదంటున్నారు కదా, ఇప్పుడు మా కంపెనీలో నేను నిన్ను జాబ్లో తీసుకుంటే నేను మీకు మెకానికల్గా రిలేటెడ్గా ప్రాజెక్ట్ ఇస్తే ఇంట్రెస్ట్ లేదని ఓపెన్గా చెప్తావా? అలా ఏమి ఉండదు. ఇప్పుడు ఇఫ్ నాకు ఆ మెకానికల్ది ఇంట్రెస్ట్ లేదని నేను చెప్పాను, కానీ ఇప్పుడు అది ఆ వర్క్ నాకు నచ్చిందంటే నేను దానికి 100% ఇవ్వగలుగుతాను అని. అదే ఆన్సర్ అయితే అంటే నాది ఒకటి కోడ్ ఉంటుంది సార్, లైక్ రెస్పెక్ట్ యువర్ వర్క్, వర్క్ విల్ రెస్పెక్ట్ యు అని ఒక కోడ్ ఉంది. అది ఓకే, అది చాలా మంది ఈఎక్స్ఏలో చాలా మంది వెబ్సైట్స్ అండ్ మొబైల్ డిజైన్స్ అనుకుంటారు. మనము ఇది కాకుండా ఇంకా చాలా చేయొచ్చు, స్మార్ట్ వాచ్ కానీ అండ్ పియాస్ కానీ అండ్ ఆటోమోటివ్ రిలేటెడ్గా మీ మెకానికల్ రిలేటెడ్గా డాష్ బోర్డ్ డిజైన్స్ కానీ క్లస్టర్ ఇన్స్ట్రుమెంట్ డిజైన్స్ కానీ ఇవన్నీ చాలా మంది చేస్తారు. సో నేను కూడా ఫస్ట్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీలో మెకానికల్ రిలేటెడ్ కానీ ఆటోమేటివ్ రిలేటెడ్ కానీ మేము డిజైన్ చేసాం. మెకానికల్ వాళ్ళతో కూడా మేము ఇంటరాక్ట్ అయ్యాం, సేమ్ టైం డెవలపర్స్ వాళ్ళతో కూడా ఇంటరాక్ట్ అయ్యాం. సో ఇలాంటి ప్రాజెక్ట్స్ కూడా ఉంటాయి. సో మీరు రేపు ఇంటర్వ్యూలో ఏదైనా ఫ్యూచర్లో కానీ ఇట్లాగా జతబొచ్చింది, ఇట్లా ఇంట్రెస్ట్ లేదు అట్లా చెప్పబాకు, సరేనా? ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి, సరేనా? ఓకే సార్. అండ్ సో ఫస్ట్ టైం మీకు ఈఎక్స్ఐ మీద ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది వెంకసాయి? అంటే చాలా డొమైన్స్ ఉండగా ఈఎక్స్ఐని ఎందుకు చూస్ చేసుకున్నారు మీరు? సో ఫస్ట్ మీరు చెప్పారు, బట్ ఎందుకు ఇదే మైండ్గా చూస్ చేసుకున్నారు? అంటే మీ ఫ్రెండ్స్ చెప్పడం కానీ లేకపోతే మీ చార్జీబీటీ అడిక్ట్ అవ్వడం కానీ అండ్ ఇవేమన్నా ఉన్నాయిగా? అండ్ నాన్ కోడింగ్లో మనకి ఈఎక్స్ఐనే కాదు, డిజిటల్ మార్కెటింగ్ అండ్ సేల్స్ ఫోర్స్ అడ్మిన్ ఇంకా బ్లాక్ చైన్ ఇంకా చాలా ఉన్నాయి కదా, పవర్ బిఐ కానీ చాలా ఉన్నాయి. అవును. ఇంకా ఫ్రెండ్స్ అయితే ఎవరికి అంత నాలెడ్జ్ లేదు, వాళ్ళు వేరే సైడ్ చూసుకుంటున్నారు. బేసిక్ ఇంకా చాట్‌జిపిటీ హెల్ప్ చేసింది సార్ నాకైతే యూఎక్స్ అయితే. ఇంకా అది ఒక క్రియేటివిటీ, అది ఒక వర్డ్ నేను చూసాను. ఇంకా అందుకెళ్ళి మన క్రియేటివిటీ ఉంది రబ్బే అనుకొని ఇంకా యూఎక్స్ తీసుకున్నాను. తర్వాత ఎప్పుడైతే మీ కోర్స్లో జాయిన్ అయిన తర్వాత నాకు తెలిసిన ఒక సీనియర్ అయిన ఇది నేర్చుకోవచ్చు కదా, అంటే లైక్ పవర్ బిఐ నేర్చుకోమని చెప్పారు. ఇంకా నేను అయితే ఇంకా ఇందులో వచ్చేసాను. ఇంకా నాకు ఆ పవర్ బిఐ అవన్నీ లైట్ దీని మీదనే ఫోకస్ చేస్తానని ఇంకా యూఎక్స్ నేర్చుకుంటున్నాను. ఓకే, అంటే మీ లర్నింగ్ టైంలో వేరే అతను పవర్ బిఐ ఇంజనీరింగ్ చెప్పారు. అవునవును, డేటా అనలిటిక్స్ నేర్చుకోమని చెప్పారు వాళ్ళు. ఓకే, కరెంట్లీ కూడా మనకి డేటా సైన్స్, డేటా ఇంజనీరింగ్ రిలేటెడ్ కూడా మన ఈఎక్స్ఐలో కూడా ఇట్లాంటి సబ్జెక్ట్ ప్రాజెక్ట్స్ కూడా వస్తున్నాయి. అంటే అనలిటిక్స్ డిజైన్ చేయడం కానీ, డేటా విజువలైజేషన్స్ డిజైన్ చేయడం కానీ ఇవి కూడా వస్తున్నాయి. మీరు మీ ఫ్రీ టైమ్స్ సాటర్డే సండే పవర్ బిఐ కానీ లేకపోతే ట్యాబ్లు కానీ సీక్వెల్ కానీ అవి కూడా నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఓకే సార్, నేర్చుకోవాలి. ఇప్పుడు కాదు, వన్స్ మీరు ఈఎక్స్ఐలో కంప్లీటెడ్గా ఈ డొమైన్లో ఉంటారు చూడండి, ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇయర్ తర్వాత అంటే 3 years ఎక్స్పీరియన్స్ పెట్టుకున్న తర్వాత మీరు ఆ టైంలో ఏదో ఒకటి అడ్వాన్స్డ్గా నేర్చుకోండి. అప్పుడు ఏఆర్ కానీ విఆర్ కానీ లేకపోతే బ్లాక్ చైన్ రిలేటెడ్ కానీ లేకపోతే పవర్ బిఐ కానీ సీక్వెల్ కానీ అప్పుడు నేర్చుకోండి, సరేనా? నేను అదే చెప్దాం అనుకుంటున్నాను. అంటే యూఎస్కి ఫ్యూచర్ ఉంది, ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ ఏఆర్విఆర్ టెక్నాలజీ వస్తుంది కదా, దాని ఇంటర్ఫేస్ డిజైన్ చేయాల్సింది మనమే. సో దాంట్లో ఇక కొంతమంది ఏమంటున్నారంటే దీనికి స్కోప్ లేదు, ఏం లేదు. ఎందుకు లేదు బై స్కోప్? ఇప్పుడు నెక్స్ట్ వస్తుంది ఒక 5-6 yearsలో ఏఆర్విఆర్ టెక్నాలజీ వస్తుంది. దాన్ని డిజైన్ చేసేది ఎవరు? కోడింగ్ కొట్టేటోడు కాదు, మనమే కదా డిజైన్ చేయాలి. దాన్ని యూజర్ అనేటోడు అట్రాక్ట్ చేయాలి మనమే. వాడు కోడింగ్ కొడితే వాడు ఏదో బ్యాక్ ఎండ్ ఏదో ఒకటి చేయగలుగుతారు. మనం ఫ్రంట్ ఎండ్ గా దాన్ని కొంచెం బ్యూటిఫుల్ గా చూపించాలి, అవన్నీ మనమే కదా చేయాల్సింది. అది చేస్తేనే యూజర్ ఎట్లయినా అంటే వాడు చూడడానికి వాళ్ళు యూజ్ చేయగలుగుతాడు. పుట్టి కోడ్ కొట్టి రన్ చేస్తే ఎవరు యూజర్ కూడా అంటే యూజ్ చేయలేడు దాన్ని. సో నేనేమంటున్నా అంటే ఫ్రెషర్స్ కానీ ఎవరికైనా డౌట్ పెట్టుకోకండి, ఎందుకంటే 5 to 6 years తర్వాత ఏఆర్విఆర్ టెక్నాలజీ వస్తుంది. యూఎక్స్ పక్కా అంటే ఆ ఫామ్ లోకి వస్తుంది, దాని ఒక రేంజ్ వస్తుంది దాన్ని. మీరు ఒక్కరే క్లియర్ గా చాలా అండర్స్టాండింగ్ గా తెలుసుకున్నారు. నెక్స్ట్ మనకి ఏంటంటే స్పాటియల్ ఈఎక్స్ఐ రిలేటెడ్ గా సబ్జెక్ట్ మీద మనకి ప్రాజెక్ట్స్ అనేది ఎక్కువగా వస్తాయి ఇండియాలోకి. అప్పుడు ఏంటంటే మొబైల్స్, ల్యాప్టాప్స్ ఎటువంటి ఏమి ఉండవు. సో ఎక్కువ మంది ఏంటంటే కళ్ళ దగ్గర మెటావర్స్ అదే ఎక్కువగా యూజ్ చేస్తుంటారు. ల్యాప్టాప్ కానీ డెస్క్టాప్ కానీ మొబైల్స్ కానీ కెమెరా కానీ మొత్తం ఇందులోనే చేస్తారు. సో అందులో కూడా అన్ని కంపెనీస్ అందరూ అందులోకి డెవలప్ అవ్వాలి కాబట్టి ఫస్ట్ మనమే ఈఎక్స్ఐ వాళ్ళకి కావాలి. ఎందుకంటే గ్లాస్ మోరిజం ట్రెండ్స్ కానీ ఏపీఎస్ కానీ డిజైన్స్ అన్ని చేసేది మనమే. సో ఇది ఏఆర్/విఆర్ టెక్నాలజీలో డెవలప్మెంట్ చేయాలనుకుంటే ఆల్మోస్ట్ 3-4 years పట్టద్ది. సో అంత కాస్ట్ ఆఫ్ మనీ స్పెండ్ చేయడం దేనికని చెప్పేసి ముందుగానే మన చేతిలో డిజైన్స్ అవన్నీ లుక్ అండ్ ఫీల్ కోసం ముందుగానే మనమే చేసి చూపించాలి. సేమ్ టైం ఈఎక్స్ కూడా ఈఏ కూడా. అంటే అది మంచి భూమింగ్ ఉంటుంది. అది మొత్తం స్ప్రింగ్ అదే మన ఎజైల్ యూఎక్స్ లాగా నడుస్తుంది సార్, లీన్ యూఎక్స్ లాగా నడుస్తుంది. అంటే ఇప్పుడు మీరు 2 సార్లు ఒకేసారి వర్క్ చేయాలంటే మనము ఇదే వాడతాం కదా, అంటే ఇదే ఫ్రేమ్ వర్క్ వాడతాం కదా, ఎజైల్ యూఎక్స్ వాడతాం. డిటిపి
ఈ అజైల్ అండ్ లీన్ హుక్డ్ ఏంటంటే అది ఇంటర్నల్గా జరుగుతుంది పెద్ద పెద్ద కంపెనీస్లో. దాని గురించి మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదు. అదే సంబంధించి నేను రీసెంట్గా వీడియో చేశాను కదా. అంటే ఏదైనా ఒక పార్ట్ ఆఫ్ రిక్వైర్మెంట్ వచ్చేటప్పుడు సేమ్ టైం డిజైనింగ్ చేస్తారు, సేమ్ టైం డెవలప్మెంట్ చేస్తారు. సో సేమ్ థింగ్ ఇది కూడా హ్యాపీగా మనకి వేర్ కూడా దీని రిలేటెడ్గా నడుస్తుంది. ఓకే, ఫ్రెషర్గా మీరు అంత బాధపడాల్సింది ఏం లేదు. ఫస్ట్ మీరు ప్రైమరీగా ఈఎక్స్ఐగా తెలుసుకొని సరిపోద్ది. మన కోర్సులో కూడా అదే లీన్ హుక్డ్ ఎందుకు చెప్పానంటే అది కొంతమంది ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ ఉంటారు, కొంతమంది ఆల్రెడీ వర్కింగ్ వేరే డొమైనింగ్లో ఉంటారు. సో ఈ ఈఎక్స్ఐకి వెళ్ళాలి కదా, అట్లాంటి కేసెస్లో వాళ్ళు ఎక్స్పీరియన్స్ పెట్టుకోవాలి కదా, అందుకోసం చెప్పడం. అంతేగాని అదే ఫ్రెషర్గా మీరు దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మీరు బేసిక్గా ఫ్యూచర్ రీసెర్చ్ అండ్ డిజైన్ థింకింగ్ ప్రాసెస్, డిడిఎం అండ్ అదర్స్ ఫ్రేమ్వర్క్స్, వైబ్ కోడింగ్ ఇవి పర్ఫెక్ట్ అవ్వండి, సరేనా? అండ్ వెంకసాయి, ఈఎస్ఐ డిజైనింగ్లో మీకు ఎక్కువగా నచ్చిన పార్ట్ ఏంటి? అంటే లైక్ రీసెర్చ్, లేకపోతే వైర్ ఫ్రేమింగ్, లేకపోతే ఏ డిజైనింగ్, లేకపోతే ప్రోటోటైపింగ్. సో దేనిలో మీకు ఇంట్రెస్ట్ ఎక్కువ? అంటే మీకంటూ పర్సనల్గా ఒక స్కిల్ అనేది ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అంటే కొంతమందికి యానిమేషన్ చేయడం ఇంట్రెస్ట్, కొంతమంది ఫ్యూచర్స్తో టార్గెట్ ఆడియన్స్తో మాట్లాడడం ఇంట్రెస్టింగ్, అంటే వాళ్ళు చెప్పే పాయింట్స్ వినడం కానీ, అంటే కొంతమందికి ప్రోటోటైపింగ్ చేయడం ఇంట్రెస్ట్, కొంతమందికి డిజైన్ చేయడం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో మీలో ఏది ఇంట్రెస్ట్? నాకు బేసిక్గా ఇది రీసెర్చ్ మీదనే ఎక్కువ చాలా ఇంట్రెస్ట్ సార్. ఎందుకంటే రీసెర్చ్ని మనము ఎలా అంటే యూఎక్స్ రీసెర్చ్ నాకు చాలా ఇష్టం. బేసిక్ యూఐ కన్నా యూఎక్స్ ఎక్కువ నేను ఇష్టపడుతుంది సార్. ఎందుకంటే యూఎక్స్లో మనము అంటే స్టోరీ టెల్లింగ్ చెప్పొచ్చు వాటితో, ఎలా అయినా చేయొచ్చు. అంటే నాకంటే ఒక స్టోరీ టెల్లింగ్ స్కిల్ ఉంది నాకు. సో యూఎక్స్ రీసెర్చ్ని నేను ఎక్కువ బిలీవ్ చేస్తాను సార్, నాకు చాలా ఇష్టం. మీరు నా కేస్ స్టడీ చూసినా కూడా మొత్తం యూఎక్స్ మీదనే, అంటే మొత్తం స్టోరీ టెల్లింగే నడుస్తుంటుంది. అది బేసిక్గా నాకు అప్రోచ్ అయిన నేను ఒకటే కేస్ స్టడీ చేశాను అంటే వాళ్ళు అదే అన్నారు, నువ్వు ఒకటే కేస్ స్టడీ చేసావు కదా, నేను ఎలా తీసుకోవాలంటే నేను ఆన్సర్ ఏం చెప్పారంటే, ఒకటే కేస్ స్టడీ చేసాను అవన్నీ కాదు, ఐ డిడ్ ఓన్లీ ద కేస్ స్టడీ వేర్ విత్ ది హోల్ యూఐ యూఎక్స్ ప్రాసెస్ అని చెప్పాను. ఓకే, గుడ్ ఆన్సర్ అని చెప్పి ఇంకా కేస్ స్టడీ బాగుంది, నీది చాలా బాగుంది అని చెప్పి ఇంకా వాళ్ళు నాకు అసైన్మెంట్ రౌండ్ కూడా ఏమి ఇవ్వలేదు సార్. వాళ్ళు జస్ట్ అది ఫస్ట్ ఇంటర్వ్యూ తీసుకున్నారు, తర్వాత పోర్ట్ఫోలియో నచ్చింది అంతే. అంతే ఆ కేస్ స్టడీ కూడా దేని మీద? ఇండస్ట్రీ, ఫుడ్ మీద సార్, ఫుడ్ సెక్టర్ మీద, ఫుడీస్ మీద. బేసిక్గా నేను ఇచ్చిన అసైన్మెంట్ కదా, మీరు ఇచ్చిన అసైన్మెంట్ కొంచెం నేను చేంజ్ చేశాను. అంటే ఒక ఫుడ్ లో రావడం కానీ, అంటే యూజర్స్ భూమి తీసుకో అంటే మీరు రియల్టీగా మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హెల్ప్ తీసుకొని ఫొటోస్ జనరేట్ చేశారు, అదే కదా కేస్ స్టడీ? అవును సార్. గుర్తొచ్చింది, నేను ఇంకేదో అనుకోని వేరే వాళ్ళది అనుకుని థింక్ చేశాను. లేదు అదే చేశాను. ఇంకా అందులో బేసిక్ ఏంటంటే యూజర్స్ ఫుడ్ లోన్ తీసుకోవచ్చు, అండ్ తర్వాత మనం సేమ్ అదే టెక్నిక్ ఉంటుంది. ఇది మన ఏంటి సార్ గుర్తు, స్లైస్ కానీ ఎంపాకెట్ కానీ సేమ్ అదే టెక్నిక్ ఉంటుంది. బట్ మనం ఇక్కడ ఫుడ్ లోన్ యూజ్ చేస్తున్నాము. ఇంకోటి ఏఆర్ స్కానర్ ఒకటి పెట్టాము. బేసిక్గా యూజర్స్ కి ట్రస్ట్ రావాలండి. నార్మల్గా ఇప్పుడు ట్రస్ట్ రావాలండి, అంటే దాని టెక్స్చర్ కానీ, దాని కలర్నెస్ కానీ, దానివల్ల మనకి ఇంకా బిజినెస్ పెరిగిద్ది దాని ప్రోడక్ట్ వల్ల. కానీ ఇంకా ఆ కేస్ స్టడీ చేస్తుండేను, ఒకటే కేస్ స్టడీ. ఇప్పుడు సెకండ్ కేస్ స్టడీ నేను డాక్యుమెంటేషన్ ప్రాసెస్ లో ఉంది, నాకు తెలిసి నెక్స్ట్ వీక్ లో సబ్మిట్ చేస్తాను. దానికి మీ హెల్ప్ కావాలి మళ్ళీ. ఓకే, ఇది సెకండ్ వన్ నేను ఇచ్చిన ప్రాజెక్ట్ మీరు ఓన్ గా తీసుకుంటున్నారా? నేను ఓన్ గా చేస్తున్నాను సార్, సీసీటీవీ మీద చేస్తున్నాను. అది చెప్పారు కదా సీసీటీవీ రిలేటెడ్ గా, నాకు కాల్ కూడా చేసి చెప్పున్నారు. అవును, కాలేజ్ చేసి చెప్పాను. అది సీసీటీవీ అయిపోయింది, డాక్యుమెంటేషన్ వర్క్ నడుస్తుంది. ఓకే, సో ఇఫ్ యూ డోంట్ మైండ్ ఆ ప్రాజెక్ట్ రిలేటెడ్ గా చెప్తారా? అంటే మీకు ఓకే అనుకుంటే, లేకపోతే నాట్ రిక్వైర్డ్. సీసీటీవీదా సార్? ఎస్, అంటే ఇంట్రెస్టింగ్ గా వినాలని అనిపిస్తుంది చాలా మందికి. అది ఏంటని సీసీటీవీ ఏం లేదు సార్. ఇప్పుడు బేసిక్గా మన దగ్గర సీసీటీవీ ఫుటేజెస్ లో మోషన్ డిటెక్షన్ ఉంది. అంటే ఇప్పుడు ఎవరైనా మన ముందుకి నడిస్తే లైట్స్ ఆన్ అవుతాయి, కెమెరా అవి, సీసీ కెమెరా అవి. నేనేం చేశానంటే బేసిక్ ఇప్పుడు మనకి క్రైమ్స్ ఎక్కువ అవుతున్నాయి కదా, క్రైమ్స్ దొంగతనాలు కానీ క్రైమ్స్ కానీ ఎక్కువ అవుతున్నాయి. ఇంకా ఎవరైనా మన అంటే సీసీటీవీలో రికార్డ్ అవుతుంది కానీ అది మొత్తం చాలా లాంగ్ ప్రాసెస్ తీసుకుంటారు. ఎందుకంటే వాడి ఇన్ఫర్మేషన్ రావాలి, వాడు ఎక్కడ ఉంటాడు, వాడి డీటెయిల్స్ మొత్తం న్యూస్లో వేస్తారు, అన్ని వేస్తూ ఉంటారు. టైం వేస్ట్ అయిపోతుంది. అంటే ఒక 1 day పట్టుకునేది ఒక 3-4 days టైం పడుతుంది వాళ్ళకి ఆటోమేటిక్ గా ఫేస్ ఆటోమేట్ చేసి డీటెయిల్స్ రావడం, బయోడేటా మొత్తం. అంతే. అంటే సేమ్ నీకు ఆధార్ కార్డ్ టెక్నిక్ యూజ్ చేసాను సార్. అంటే లైక్ లింకింగ్, ఆధార్ కార్డ్ లింక్ చేస్తే మనకి వాళ్ళ ఐ స్కాన్ చేయగానే ఆధార్ కార్డ్ వచ్చేస్తాయి, అంటే డీటెయిల్స్ వచ్చేస్తాయి. ఓకే, డిజి లాకరా?
డిజిలాకర్ మనం పెట్టచ్చు. ఓకే, డిజిలాకర్ అంతే. యా, ఓకే. సో దాన్ని మీరు చెప్పినట్టు డిజిలాకర్ ఇది గవర్నమెంట్ వాళ్ళది ఉంది, అది లింక్ చెయ్యి, అది కూడా బాగుంటుంది. ఓకే ఓకే, ఇంకా అదే చేస్తున్నాను బేసిక్గా. ఇప్పుడు క్రైమ్ ఈవెంట్ జరిగింది అనుకో, జస్ట్ మన ఫోన్ ఓపెన్ చేసి మన స్కాన్ ఐసి ఏదో ఒకటి చేస్తే లోకంగానే మన డీటెయిల్స్ అన్ని మనకి వచ్చేస్తాయి. అంటే బేసిక్గా నేమ్, ఫోన్ నెంబర్, అడ్రస్ అని ఇట్లా ఆధార్ కార్డులు ఏమేమి ఉంటాయి అవి ఉంటాయి, మనకి ఈజీగా పట్టేసుకోవచ్చు అన్ని. అంటే ఇంకా 3-4 days బదులు ఒక ½ hourలో వర్క్ అయిపోతుంది, పోలీసులు కానీ ఎవరికైనా కానీ. అంటే ఎమర్జెన్సీ లాగా ఇమీడియట్గా పెట్టుకోవడానికి. అవునవును, ఇది చేస్తున్నది అయిపోయింది. లైక్ డాక్యుమెంటేషన్ వర్క్ నడుస్తుంది. ఓకే, అయిపోతే ఒకసారి నాకు షేర్ చేయి, కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది కూడా. చేస్తాను. చాలా బాగుంది, ఇంట్రెస్టింగ్ ఉంది. అవునా, ఇంకోటి కూడా ఐడియా ఉంది సార్, అది మీకు తర్వాత చెప్తాను. ఇది కాల్లో కాకుండా, అంటే లైక్ తర్వాత చెప్తాను. ఓకే, ఇంకో కేస్ స్టడీ. అదర్స్తో కంపారిజన్ కాకుండా మీకు ఏం ఐడియా వచ్చింది బ్రెయిన్లో, దాని మీద మీరు కేస్ స్టడీస్ కానీ డిజైనింగ్ కానీ, సో అదే మీరు ప్రొసీడ్ చేయండి. అదే 100% రియాలిటీ అది. సరేనా? అదర్స్ బిహైండ్లో కానీ మిడ్ జర్నీలో కానీ ట్రిపుల్లో కానీ వీళ్ళు ఇలా చేసి మనం కూడా ఇలా చేయాలి అలాంటివి బేసిక్గా నేను నీ గురించి కాదు, ఎవరెవరు వీడియో చూస్తున్నారో. సో మ్యాక్సిమం స్టూడెంట్స్ అందరూ అలానే వెళ్ళిపోతున్నారు. మీరేం చేస్తారు, నాకు ఇలా ఐడియా వచ్చింది నేను ఇది చేస్తాను, సో అలా ప్రొసీడ్ చేస్తే చాలా మంచిది. సో నీ నమ్మకంతో నువ్వు ముందుకెళ్ళావు కాబట్టి నీకు ఇంటర్వ్యూ, టాస్క్, అసైన్మెంట్స్ లేదా పోర్ట్ఫోలియో, అంటే నీ మైండ్ సెట్ అనేది పక్కా వాళ్ళకి నచ్చింది. ఈవెన్ నాకు కూడా నచ్చింది నీ మైండ్ సెట్. సో అది చూసుకున్నారు. థ్యాంక్ యూ సార్. అది బేసిక్ ఏంటంటే చాలా మంది టెక్నికల్ స్కిల్స్ పెడతారు level 1లో, అండ్ వీడి తెలుసులే అని చెప్తారు, అయిపోయిన తర్వాత అసైన్మెంట్ ఇస్తారు, అలా పోతున్నారు. సో మీరు చెప్పే విధానం అంటే మీ బ్రెయిన్ స్ట్రోమింగ్ తగ్గట్టుగా, రియాలిటీ తగ్గట్టుగా మీరు ఎక్స్ప్లెయిన్ చేసే విధానం బాగుంది. నువ్వు 100% ఇంగ్లీష్ కమ్యూనికేషన్ చెప్పాల్సిన అవసరం లేదు. నీ బ్రెయిన్ స్ట్రోమింగ్లో నీకున్న మెంటాలిటీ తగ్గట్టుగా నువ్వు అట్టిగా ఇంగ్లీష్ ఎట్ట చెప్పినా కూడా అవతలకి అర్థమైతే సరిపోద్ది. మన కమ్యూనికేషన్ మనకు అర్థమైతే చాలు, నువ్వు ఇలా మాట్లాడితే ఏంటని. నీ మైండ్ సెట్, నీ ఆలోచన బాగుంది. నాకు కూడా నువ్వు చెప్పే CCTV కూడా రియాలిటీగా 1 minute రావడం, ఇవన్నీ రావాలనుకుంటే మన డార్క్ అంటే మన ఇండియాలో పొలిటీషియన్స్ వాళ్ళు అలో చేయరు కదా. అవునవును, అది కూడా చూసుకోవాలి మనం. అంటే మనకి బేసిక్గా ఒక డెమో, అంటే ఒక ఫ్రెషర్గా డెమో ప్రాజెక్ట్ లాగా, వీడికి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్ ఉంది, వీడు చేయగలుగుతాడు, వీడికి మన కంపెనీలోకి వస్తే. బట్ పబ్లిక్ కి తీసుకురావడానికి గవర్నమెంట్ వాళ్ళు అలౌ మాక్సిమం అలౌ చేయదు. ఎందుకంటే పొలిటికల్స్ ఇవన్నీ, ఈ దొంగతనాలు అవన్నీ చేసేది ఎక్కువగా తెలిసిందే కదా, మనం చెప్పాల్సింది. బట్ ఈ ప్రాజెక్ట్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. మీరు చెప్పే ప్రాజెక్ట్ మేబీ ఎవరైనా చేయొచ్చు, ఇప్పుడు ముందుకెళ్ళిపోవచ్చు. ఓకే, బట్ అది ఎలా ఏంటి, అది డెవలప్మెంట్ తగ్గట్టుగా కూడా మనం తెలుసుకోవాలి ముందు. ఓకే, సూపర్. ఇప్పుడు మనము కోర్స్ అండ్ ట్రైనింగ్ రిలేటెడ్గా మాట్లాడుకుందాము. మన EXA కోర్సు ట్రైనింగ్ మీకు ఎలా హెల్ప్ అయ్యింది, అండ్ నా సపోర్ట్ అంటే మెంటర్ నా సపోర్ట్ మీకు ఎలా అనిపించింది, ఓపెన్గా జర్నీగా ఫీడ్బ్యాక్ చెప్పండి. అండ్ మీ లర్నింగ్ జర్నీలో మీ బిగ్గెస్ట్ చేంజ్ ఏంటి? కోర్స్ తీసుకున్న తర్వాత అప్పుడు అంటే UX మనది నాదైతే ఒక 1 month అయిపోయింది సార్. UX అయితే అదేం లేదు, మన డైలీ లైఫ్ చూసినట్టే ఉంటుంది UX. మీరు చెప్పేది కానీ యూట్యూబ్లో రీసెర్చ్ చేసి మళ్ళీ నోట్స్ ప్రిపేర్ చేసుకునేది కానీ, UX అయితే మొత్తం మా డైలీ లైఫ్లో జరిగినట్టు ఉంటుంది. బేసిక్గా UI వచ్చేసరికి నేను అప్పుడు మీకు గుర్తుందో లేదో, అప్పుడు అసైన్మెంట్ నేను మొత్తం స్క్రీన్ షాట్స్ పెట్టి మీకు పంపించాను. ఐడియా ఉందో లేదో మీకు, అది మొత్తం గుర్తుందా? ఒకసారి రిమైండ్ చేస్తారా? ఆ రోజు అదే మీది ఒక స్క్రీన్స్ డిజైన్ చేయమన్నారు సార్, మొబైల్ స్క్రీన్స్ డిజైన్ చేయమన్నారు. కొంచెం డిజైన్ ఛాలెంజ్ కాదు, అది మీరు పెన్ టూల్ యూజ్ చేసి చేయండి అని చెప్పారు నాకు. పెన్ టూల్ యూజ్ చేసి చేయండి. నేను అది మొత్తం స్టార్స్ ఉంటుంది, కొన్ని డిఫరెంట్ సింబల్స్ ఉంటాయి, పింక్ అండ్ అది ఒకటి వాలెట్ సార్, అంటే ఫోన్ వాలెట్ ఒకటి యాప్ లేదా. ఓకే, గోట్ ఇట్. అది మొత్తం డిజైన్, అంటే మొత్తం పెన్ టూల్ తోనే చేయాలి. అంటే మనకి పెన్ టూల్ కొంచెం హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ రానికే మీరు అది అసైన్మెంట్ ఇచ్చారు. ఓకే, ఇప్పుడు పెన్ టూల్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి మన EXAలో మీరు చెప్తారు? ఒక 3-4 రకాలుగా చెప్తారు. అంటే మనం కొన్ని యూనిక్ షేప్స్ క్రియేట్ చేయొచ్చు సార్. అంటే మార్కెట్లో ఉన్నాయి కాకుండా మన క్రియేటివిటీ బట్టి కొన్ని యూనిక్ గా క్రియేట్ చేసుకోవచ్చు. దానివల్ల మనకు పెన్ టూల్ చాలా యూస్ఫుల్ అవుతుంది.
టెంటిల్ వల్ల మనం ఐకాన్ చేయొచ్చు, బ్యాక్గ్రౌండ్ చేయొచ్చు, అవి చేయొచ్చు. డిఫరెంట్ బూలియన్ చేయొచ్చు. కరెక్ట్. మన లోగోస్ కూడా డిజైన్ చేసుకోవచ్చు పెన్ టూల్స్. లోగోస్, వేవ్స్, బ్యాక్గ్రౌండ్స్ ఇంకా చాలా ఉంటాయి. అవునా. ఇంకా పెన్ టూల్ నాకు అప్పుడు సరిగ్గా వాడడానికి రాలేనప్పుడు అసైన్మెంట్ మీకు మొత్తం స్క్రీన్ షాట్లు పెట్టి మీరు అప్పుడే ఫోన్ చేశాను నాకు. నువ్వేంటి మొత్తం ఫొటోస్ పెట్టేసావనా కానీ మీకు దొరికేసాను అనుకున్నాను నేను. ఇంకా మీకు దొరకంగానే ఇంకా నాకు అర్థమైపోయింది. మళ్ళీ ఇంకా నేను ఏం చేశానంటే ఆ పెన్ టూల్, ఆ బేసియర్ గేమ్ అని ఒకటి ఉంటుంది, అది ఆన్లైన్లో మీరు రికమెండ్ చేశారు బేసియర్ గేమ్ అని. ఆ పెన్ టూల్ అక్కడికి వెళ్ళి నేను నేర్చుకొని అలా చేసి ఆ అసైన్మెంట్ 1 వీక్ తర్వాత మీకు సబ్మిట్ చేశాను. మీకు గుర్తుందో లేదో కానీ 1 వీక్లో అది అదే. అంటే ఇప్పుడు నేనేంటంటే ఏ స్టూడెంట్స్ ఏ ఏ అసైన్మెంట్ సబ్మిట్ చేస్తారంటే నేను స్టూడెంట్స్ నేమ్స్ గుర్తుపెట్టుకోను. నాకు ఇమ్మీడియట్గా టాస్క్ వస్తుంది, మెయిల్కి కానీ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో టాస్క్ వస్తుంది. వీడేంటి తప్పు చేశారని నేను ఇమ్మీడియట్గా మెసేజ్ కానీ, అది నిజంగా ప్రయారిటీ మిస్టేక్ ఉందనుకుంటే నేను ఖచ్చితంగా కాల్ చేస్తాను. నంబర్ చూస్తాను, కాల్ చేసేస్తాను అంతే. అది మీరే కాదు, ఎవరైనా సరే, నాకు ఎవరైనా కామనే. అవునవునవును. ఇంకా సరే సార్, ఇంకా మనకి స్ట్రిక్ట్ గానే ఉన్నాడు, మనం ఇంత లూజ్ చేస్తే కష్టం అని ఇంకా నేను కూడా కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేసుకుంటూ ఉన్నాను. మళ్ళీ రెస్పాన్స్ కూడా మళ్ళీ అక్కడ కొంచెం డిస్టర్బ్ అయ్యా. ఆ రెస్పాన్స్ చేయాలంటే అర్థమవుతుందే కాదు. ఒకటేమో అంటే మీరు చాలా సింపుల్ మెథడ్లో చెప్పేశారు, అంటే హగ్ కంటైనర్స్, ఫిల్ కంటైనర్స్ ఇచ్చేసి అలా అంటే రెస్పాన్సివ్ లేయర్స్. అయితే నేను అదే ఫాలో వీడియో చూస్తూ చేస్తున్నప్పుడు అది నాకు వచ్చేసింది. తర్వాత వేరేది మనము అంటే ఎక్స్ప్లోర్ చేస్తుంటాం కదా, అప్పుడు రాలే. సరే ఇంకా అది రెస్పాన్సివ్ కూడా దానికి 2 వీక్స్ టైం పట్టింది నాకు ఆ రెస్పాన్సివ్ నేర్చుకోనికి. రెస్పాన్సిబుల్ ఎన్ని క్లాసెస్ ఉన్నాయి మనీ మాడ్యూల్స్? ఒకటి 2 ఉన్నాయి అనుకో సార్. ఒకటి వాటర్ లేయర్ మీద ఉంది, నెక్స్ట్ మిడ్ లెవెల్ ఉంది, తర్వాత అడ్వాన్స్ లెవెల్ ఉంది, అండ్ ఇంకొకటి నేను కూడా చేస్తాను మరి టాస్క్ లైవ్ లో. అవును, అదే టాస్క్ లైవ్ లో ఇస్తాను. హీరో సెక్షన్స్ అన్ని చేసాను కదా. అవును చేశారు. ఇంకా అదే సార్, రెస్పాన్స్ కొంచెం డిఫికల్టీ అనిపించింది ఎవరికైనా, అంత యాజ్ అ ఫ్రెషర్ కానీ ఎవరికైనా కానీ రెస్పాన్స్ ఎలా వస్తుందో తెలియదు. మనం ఏదైనా గెలికినా రెస్పాన్స్ రావచ్చు, మనం ఎంత పర్ఫెక్ట్గా చేసినా రెస్పాన్స్ వస్తుంది. అంటే ఎలా చెప్పాలంటే, నువ్వు ఒకసారి హగ్ కంటైనర్ చేసినా రెస్పాన్సివ్ అవుతుంది, ఒకసారి ఫిల్ కంటైనర్ ఇచ్చినా చేస్తే రెస్పాన్సివ్ అవుతుంది. దానికంటే టెక్నిక్ అనేది ఏం ఫాలో అవ్వలేను నేను. తర్వాత జస్ట్ నేను ర్యాండమ్ ఎక్స్ప్లోర్ చేస్తూ ఆ తర్వాత నేను నాకంటూ టెక్నిక్ క్రియేట్ చేసుకున్నాను. కన్స్ట్రక్షన్స్తో చేసి దాని లోపల మనం లేఅవుట్ లోపల ఫిల్ కంటైనర్ ఇచ్చి బయట దానికి కొట్టి ఆటోలో పెట్టిస్తే సరిపోతుంది. దాన్ని వ్రాప్ చేస్తే అయిపోతుంది. మన రెస్పాన్సివ్ వచ్చేస్తే డెస్క్టాప్ వెళ్ళి మొబైల్, ట్యాబ్లెట్ అని. ఇంకా అదే టెక్నిక్ ఫాలో అవుతున్నా సార్. నాకంటూ ఒక టెక్నిక్ క్రియేట్ చేసుకున్నాను ఆటో లేఅవుట్ మీద. ఇంకా అదే ఫాలో అవుతున్నా. అది ఇప్పుడు వర్కౌట్ అవుతుంది. ప్రెసెంట్ అయితే బాగానే ఉంది నాకు, అంటే వర్కౌట్ అయితే అవుతుంది. బాగా హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఆటో లేఅవుట్ రెస్పాన్సివ్ మీద హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ వచ్చింది. తర్వాత ఇంకా అదే సార్, ఇంకా నాకు వేరియబుల్స్ చాలా మంచిగా అనిపించింది. వేరియబుల్స్ తోని రెస్పాన్సివ్ చేయడం, వేరియబుల్స్ తోని లాంగ్వేజ్ చేంజ్ చేయడం, మన డార్క్ థీమ్కి వెళ్ళి లైట్ మోడ్కి వెళ్ళి అవి వేరియబుల్స్ అసలు కరెక్ట్ వేరియబుల్స్ నేర్చుకుంటే మనం ఆటోలో యూజ్ చేసే అవసరమే లేదు. వేరియబుల్స్కి వెళ్ళి మనము రెస్పాన్సివ్ చేసుకోవచ్చు. లైక్ ఆ షేప్ కొంచెం తక్కువ పెట్టుకొని ఇంకొంచెం తక్కువ పెట్టుకొని అలా యూఐ అయితే అలా అయిపోయింది. కానీ యూఐకి నాకు చాలా టైం పట్టింది సార్. యాజ్ కంపేర్ టు యూఎక్స్ కన్నా యూఐకి నాకు చాలా టైం పట్టింది. యాజ్ ఫిగ్మా కూడా బేసిక్ అది ఎకో ఫ్రెండ్లీ టూలే, కానీ నేర్చుకోవచ్చు, ఎవరైనా ఫిగ్మా నేర్చుకోవచ్చు. కానీ టైం ఇన్వెస్ట్ చేయాలి దేని మీద. ఇప్పుడు నువ్వు కోర్స్ నేర్చుకున్నా కానీ టైం ఇన్వెస్ట్ చేస్తూ ఉంటే నీకు దాని యొక్క అడ్వాంటేజ్ వస్తుంది. ఓకే, నా ఫీలింగ్. ఇప్పుడు మన వీడియో ఎవరో చూస్తున్నారో వాళ్ళకి, అంటే ఇప్పుడు నాకు బీటెక్ రీసెంట్గా అయిపోయింది, నేను ఈఎక్స్ఐ చూసుకోవాలి, కొంచెం మీ సైడ్ నుంచి అంటే అది ఫ్రెషర్గా మీ సైడ్ నుంచి ఏమేమి మెయిన్ స్కిల్స్ నేర్చుకోవాలి, రోడ్ మ్యాప్ అనేది చెప్తారు మీ సైడ్ నుంచి. నేను కూడా రోడ్ మ్యాప్ చాలాసార్లు చెప్తున్నాను, అంటే అదర్స్ కూడా చెప్తే బాగుంటుంది అని కొంతమందికి. నేను ఫస్ట్ అంటే ఫ్రెషర్స్కి ఇచ్చే గైడెన్స్ ఏంటంటే, ఫస్ట్ మీకు ఈ రోల్ మీద ఇంట్రెస్ట్ ఉందా లేదా తెలుసుకోవడం నేను చెప్తాను. బేసిక్గా ఈ రోల్ అంటే కొంచెం కొంతమంది ప్రతి ఒక్క దాంట్లో క్రియేటివిటీ ఉంటుంది, అది యూజ్ చేయరు అంతే. అదే ఇప్పుడు యూఎక్స్ ఏదంటే, ఇప్పుడు ఈ వైట్ షర్ట్ బదులు వేరే వేస్తే ఎలా ఉంటుంది, గ్రే పాయింట్ మీద వేరే పాయింట్ ఎలా వేస్తే ఎలా ఉంటుంది, కొన్ని డిఫరెంట్ యూజ్ చేస్తే ఆ క్రియేటివిటీ అని బయటకు వస్తుంది. సో నేనేం చెప్తాం అనుకుంటున్నా అంటే, నీకు ఇంట్రెస్ట్ ఉంది ఈ రోల్ మీద, నీకు నిజంగానే ఇంట్రెస్ట్ ఉందంటే ఫస్ట్ నేనేం చెప్తానంటే యూఎక్స్ నేర్చుకోమని చెప్తాను. స్టార్టింగ్ యూఐ కన్నా ఫస్ట్ యూఎక్స్ నేర్చుకొని. ఇప్పుడు ప్రతి ఒక్కరు జెన్జీ కిడ్స్ ఎలా ఉన్నారంటే, అరే నాకు ఫస్ట్ టూల్ నేర్చుకున్న తర్వాత యూఎక్స్ నేర్చుకుంటా, యూఎక్స్ ఎంతసేపు ఒక 1 వీక్లో అయిపోతుంది, తర్వాత ఫస్ట్ నేను టూల్స్ అన్ని నేర్చుకున్న తర్వాత యూఎక్స్కి వస్తా అంటారు.
నేనేం చెప్తా అంటే యూఐ నేర్చుకో, జస్ట్ నువ్వు యూఎక్స్ నేర్చుకుంటేనే కదా నీ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్ చేయగలుగుతావు యూఐతోని. నువ్వు యూఐ నేర్చుకున్నప్పుడు యూఐ ఫస్ట్ నేర్చుకుంటే యూఎక్స్ ఎక్కడ నేర్చుకుంటావు అని నేను చెప్తాను సార్. బేసిక్ అయితే ఫస్ట్ యూఎక్స్ నేర్చుకోండి. యూఎక్స్లో మీకు ఒక చిన్న చిన్న ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి, లైక్ మైండ్ సెట్తోనే ప్రాబ్లమ్ సాల్వ్ చేయమని చెప్తాను. నాకు నాట్ లైక్ టూల్ కాకుండా, టూల్ యూజ్ చేయకుండా మైండ్ సెట్తో ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి. ఆఫ్టర్ అట్లా మీరు అలవాటు చేసుకోండి. ఇప్పుడు ప్రతిదానికి ఇప్పుడు ఒక సంథింగ్ ఒక చైర్ చూస్తే దీన్ని ఇలా కాదు ఇలా డిజైన్ చేస్తే ఎలా ఉంటుంది, ఒక కలర్ చూస్తే ఇలా కాదు ఇలా ఉంటే బాగుంటుంది, ఎందుకు ఈ కలరే పెట్టారు, ఎందుకు గ్యాస్ స్టవ్ ఎందుకు అలానే ఉంది, ఎందుకు మనకి సిలిండర్ అలానే ఉంది, అలాంటి మైండ్ సెట్ అంటే ఫస్ట్ డిజైన్ మైండ్ సెట్ పెంచుకోవాలని నేను చెప్తాను. ఒక అంటే రోజు మీరు చూసే ఆబ్జెక్ట్స్ కానీ, అంటే లైక్ ఎగ్జాంపుల్ నా దగ్గర నా ముందు మౌస్ ఉంది, కీబోర్డ్ ఉంది, ఇలాగ ఎందుకు పెట్టాలి, ఇలా పెట్టడం వల్ల అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, ఇవన్నీ మీకు కోట తీసుకొని లింక్డ్ఇన్లో పెట్టడం కానీ, మీకు క్రియేటివిటీ మైండ్ సెట్ డిజైన్ ప్రాసెసెస్ పెట్టడం కానీ, సో ఇవన్నీ చేంజెస్ ఉండాలి. అయితే ఇంకా అలానే చెప్తాను సార్. అది ఇప్పుడు ఒకటి గుర్తొచ్చింది. ఇంటర్వ్యూలో ఒక క్వశ్చన్ అడిగాడు, అంటే నువ్వు ప్రోడక్ట్స్ కాకుండా నీ డిజైన్ ఎలిమెంట్స్ డిజైన్ ప్రిన్సిపల్స్ ఏమో అన్నాడు. డిజైన్ ఎలిమెంట్స్ ఏంది అన్నాడు. నేను షాక్ అయ్యాను. వాడు హింట్ ఇస్తున్నాడు, లైన్ కానీ టెక్స్చర్ కానీ షేప్స్ కానీ అన్న సైజ్ కానీ ఏమో చెప్పాడు. నాకు ఏం చెప్పాలో అర్థం కాక నాకు నా హ్యూమన్ బాడీ గుర్తొచ్చింది. నా హ్యూమన్ బాడీ లైన్స్ ఏమో నా బాడీ లైన్స్ అని చెప్పాను. బ్యాలెన్స్ ఏమో నా కళ్ళు బ్యాలెన్స్గా ఉంటాయని చెప్పి, టెక్స్చర్ ఏమో నా చుట్టూ టెక్స్చర్ అంటే లైక్ గివింగ్ డెప్త్ టు ది ఫేస్ అని టెక్స్చర్ అని చెప్పాను. కలర్ ఏమో నేను బ్లాక్గా ఉంటాను అది చెప్పాను. ఇంకా లైక్ వేలు మంగట లైక్ ఇక్కడ స్పేసింగ్ ఉంటుంది ఇక్కడ చెప్పాను. అలా నా బాడీని తీసుకొని చెప్పాను సార్ వాళ్ళకి. అంటే ఎగ్జామ్ నాకు కూడా నచ్చింది. ఆ ఎగ్జాంపుల్ చెప్పాను. ఇంకా వాళ్ళు ఏదో అది ఎతికల్ హ్యాకర్ లాగా చూస్తున్నారు వాళ్ళు, లైక్ స్కంద మూవీలో చూస్తున్నారు. నైస్ ఎగ్జాంపుల్, బాగానే ఉంది, ఇంట్రెస్టింగ్ ఉంది నాకు కూడా. ఇంకా అది నాకు గుర్తొచ్చింది. కమింగ్ టు ద టాపిక్ ఏంటంటే అదే చెప్తాను, ఫస్ట్ యూఎక్స్ నేర్చుకొని ఫస్ట్ డిజైన్ మైండ్ సెట్ బిల్డ్ చేసుకోమని చెప్తాను ఎవరికైనా. డిజైన్ మైండ్ సెట్ బిల్డ్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా యూఐ ఎంతసేపు 1 వీక్లో నేర్చుకుంటారు, 1-2 వీక్స్లో నేర్చుకుంటారు. అది ఎంతసేపో కాదు కానీ యూఎక్స్ ఫస్ట్ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయండి. లైక్ అది మీరు చాట్జిపిటీ హెల్ప్ తీసుకోండి. ఫస్ట్ సొంతంగా సాల్వ్ చేయమని చెప్తాను, చాట్జిపిటీ కాకుండా. నీకంటూ ఒక ఐడియా వచ్చినప్పుడు దానికి అప్పుడు అది చెప్తే చాట్జిపిటీకి ఇచ్చామనుకో, అది కొన్ని లేయర్స్ యాడ్ చేస్తుంది, లైక్ 2-3 లేయర్స్ యాడ్ చేస్తుంది. ఇలా చేస్తే బాగుంటుంది సొల్యూషన్, ఇలా ఇస్తే బాగుంటుంది అని. ఇంకా అలా మైండ్ సెట్ బిల్డ్ చేసుకోమని చెప్తాను సార్ అయితే. బేసిక్ యూఎక్స్ ఫస్ట్, తర్వాత యూఐ అని చెప్తాను, తర్వాత యూఎక్స్ యూఐ ఈక్వల్స్ టు ప్రొడక్ట్ డిజైన్. ఓకే, ఇప్పటికి కూడా చాలా మందికి ఒక డౌట్ ఉంది. నేను ఫిగ్మా టూల్ నాకు కంప్లీటెడ్ వచ్చు అంటే నన్ను కూడా అడుగుతున్నారు రోజు కొంతమంది స్టూడెంట్స్ మ్యాక్సిమము, బ్రో నాకు ఫిగ్మా కంప్లీటెడ్గా వచ్చు, నేను ఎంత జాబ్స్ ట్రై చేసినా కూడా నాకు కాల్స్ రావట్లేదు, జాబ్స్ రావట్లేదు, మీరు నాకు హెల్ప్ చేస్తారా అని ఇట్లాంటివి అడుగుతున్నారు. సో మీ ఉద్దేశం ఫిగ్మా టూల్ వస్తే సరిపోద్దా లేకపోతే రాదా? అంటే మీరు నాకు తెలుసులే అదే కానీ ఎవరికైనా అంతే కానీ, బట్ ఫిగ్మా టూల్ అనేది జస్ట్ ఒక టూల్, నాట్ అదొక జస్ట్ మనం డిజైన్ చేయడానికే వాడతాం. బేసిక్గా ఆ టూల్ నేర్చుకుంటే మనకి జాబ్ వచ్చేస్తుంది అనేది అది మనం ఊవర్లో బతుకుతాం కానీ అది కాదు. బేసిక్గా అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్ ఉండాలి. యూఎక్స్ ఫస్ట్ రావాలి సార్, యూఐ కన్నా ఫిగ్మా కూడా కాదు, ఫస్ట్ యూఎక్స్ నేర్చుకోండి. యూఎక్స్ నేర్చుకున్న తర్వాత మీరు ఫిగ్మా నేర్చుకోండి, ఫోటోషాప్ నేర్చుకోండి, ఇలిస్ట్రేటర్ నేర్చుకోండి, ఏమైనా నేర్చుకోండి. ఫిగ్మా ఇస్ జస్ట్ టూల్. నువ్వు ఆ టూల్ యూజ్ చేసి నువ్వు ప్రాబ్లమ్ సాల్వింగ్ చేయాలి అంతే. ఆ టూల్ని నువ్వు యూఎక్స్లో కలిపి ప్రాబ్లమ్ సాల్వింగ్ చేస్తే నువ్వు యూఎక్స్ డిజైనర్ అయిపోతావు. పుట్టి ఫిగ్మానే నేర్చుకొని నాకు జాబ్స్ రావట్లేదు అంటే ఎవరు మాత్రం ఏం చేయలేరు సార్. అదే ఫీడ్బ్యాక్ ఏంటంటే యూఎక్స్ నేర్చుకోండి, ఫిగ్మా ఇస్ జస్ట్ టూల్. నేను కూడా ఫస్ట్ మీకు అదే అడిగాను, ఓన్లీ ఫిగ్మా నేర్పిస్తున్నారు ఏంటి, ఫోటోషాప్ నేర్పారా, ఇలిస్ట్రేటర్ నేర్పారా అని అడిగేవని. కానీ జస్ట్ దాని తర్వాత మీరేం చెప్పారంటే అది బాబు అలా కాదు రాదు, యూఎక్స్ నేర్చుకో అంటే ఫిగ్మా అనేది ఒక టూల్. నువ్వు ఆ యూఎక్స్ని ఏదైతే నీకు ఐడియా ఉందో దాన్ని నువ్వు డిజైనింగ్తోని యూఐలో ఇంప్లిమెంట్ చేస్తావు బై యూజింగ్ ఫిగ్మా టూల్ యూజ్ చేసి నువ్వు చేస్తావు అని. ఇంకా మీరు అలా చెప్పేసరికి ఓకే సరే మనం టూల్ మీద కాకుండా మనం మైండ్ సెట్ బిల్డ్ చేసుకుందాం, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ పెట్టుకుందాం అని ఇంకా అలా వచ్చేసాం. ఓకే, ఫిగ్మా కాకుండా అంటే మన కోర్సులో ఫిగ్మా ఉందని మీకు తెలిసిందే, చాలా క్లాసెస్ ఫిగ్మా ఉంది, అది ఓకే. ఫిగ్మా కాకుండా
ఇది కోర్ స్కిల్స్, ఫౌండేషన్స్ కానీ ఫండమెంటల్స్ కానీ ఇవన్నీ సంబంధించింది మనం ఇచ్చే అంటే మనం ప్రొవైడ్ చేసే కోర్సెస్ సర్క్యులం సిలబస్లో మీరు డైలీ జాబ్స్ అప్లై చేస్తూ ఉంటున్నారు కదా మొన్నటి దాకా. అన్నిటికీ 100కి మ్యాచ్ అవుతుందా, లేకపోతే నా సైడ్ నుంచి నేను ఏమైనా ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలా? జస్ట్ ఫర్ ఆస్కింగ్. యా, అంటే బేసిక్గా ఫ్రెషర్కి అంటే 100కి 100 మ్యాచ్ అవుతుంది సార్. లైక్ ఏవైతే మనం ఆ జాబ్ డిస్క్రిప్షన్లు ఉంటాయో అవే కదా మనం మీరు చెప్పేవి కూడా అవే ఉన్నాయి. కానీ కొంతమంది ఏమంటారు కొంచెం ఎక్స్ట్రా లేయర్ లైక్ HTML, CSS, జావా స్క్రిప్ట్ అవి కోడింగ్ అడుగుతున్నారు. కానీ బేసిక్ అయితే మన కోర్సులో ఉన్నది ఏవైతే ఉన్నాయో లైక్ సబ్ టాపిక్స్ అవి అందులోనే ఉన్నాయి. ఏవైతే జాబ్ డిస్క్రిప్షన్స్ ఉంటాయో అవి అందులోనే ఉంటాయి. కానీ వాళ్ళు ఏమడుతుంటే ఎక్స్ట్రా టూల్స్ అడుగుతారు. లైక్ ఫిగ్మాతో పాటు ఫోటోషాప్ వచ్చి ఉండాలి, ఇలిస్ట్రేటర్ వచ్చి ఉండాలి అలా అంటారు. కానీ బట్ బేసిక్ అయితే నేను చెప్పేది ఏంటంటే కోర్ టాపిక్స్ అని ఉంటాయి కదా, ఆ కోర్ టాపిక్స్ ఏవైతే JDలో ఉంటాయో జాబ్ డిస్క్రిప్షన్ ఉంటాయో అవి ఎట్లయినా మీ కరికులంతో మ్యాచ్ అవుతున్నాయి. దాంట్లో 100% మా చేంజ్ అవసరం లేదు. నేను ఇంకా లైక్ ఇప్పుడు మీరు మళ్ళీ ఫ్రేమర్ కూడా స్టార్ట్ చేస్తారు. ఇవన్నీ మీకు సపరేట్గా ఇచ్చాను కదా. అవునవునవును, ఫ్రేమర్ కూడా మీరు సపరేట్గా ఇచ్చారని ఇస్తున్నారు. నేను అదే చెప్పగలుగుతా సార్, JD ఉన్నది మీ కరికులంతో మ్యాచ్ అవుతుంది. కానీ మీరు ఇంకొంచెం అడ్వాన్స్ చెప్పారు. లైక్ ఇందాక ఎజైల్ UX కానీ లీన్ UX కానీ హుక్డ్ మెథడ్ కానీ అవన్నీ కొన్ని ఇంకో 2-3 మాకు తెలుసుకున్నట్టు చెప్పారు. ఓకే, సో ఓకే, గాట్ ఇట్, థ్యాంక్స్ ఫర్. సో అవుట్ ఆఫ్ 10కి ఎంత ఇస్తారు రేటింగ్? అంటే మన కోర్స్ సిలబస్ కానీ మెంటర్ సపోర్ట్ కానీ. యా, 9 ఇస్తాను. నేను 9 అయితే ఇస్తాను. బేసిక్గా నీకు కూడా తెలుసు, అంటే నేను ఎక్కువ మిమ్మల్ని మీతో ఎక్కువ కొలాబరేట్ కూడా కాలేదు, మీతో ఎక్కువ కమ్యూనికేట్ కూడా కాలేదు. నేను బిలీవ్ చేసేది ఏంటంటే ఇఫ్ నీకు ఇంట్రెస్ట్ ఉందంటే నువ్వు సెల్ఫ్ రన్నింగ్ కొట్టేసి నువ్వేమైనా చేసుకో. మీకు నేను అడిగితే అప్పుడప్పుడే డౌట్ అడిగేవాడిని. నేను ఇంట్రోవర్ట్ కూడా కాదు బేసిక్గా, కానీ ఎందుకో అడగబుద్ధి అవుతుండే కాదు నాకు. సెల్ఫ్ రన్ కొట్టేసేవాడిని, యూట్యూబ్లో చూసేవాడిని, ChatGPTలో ఒకవేళ నాకు ఇంకా క్లారిటీ వస్తలేదు అనుకుంటే అప్పుడు మీకు మెసేజ్ చేసేవాడిని. కానీ వితిన్ ఒక 5 minutesలో మీరు రిప్లై ఇచ్చేవారు. అది బాగుంటుండే నాకు. కానీ బట్ ఎక్కువైతే నేను మీతో ఎక్కువ కొలాబరేట్ కాలేదు, మీతో ఎక్కువ కమ్యూనికేట్ కాలేదు. అడగాలి, అది మీ రెస్పాన్సిబుల్. అది అవునవునవును. అంటే ఏమైనా చిన్న డౌట్స్ ఉంటే ప్రతిదీ అడగాలని గ్యారంటీ కాదు. బట్ మీ సెల్ఫ్ లెర్నింగ్ తగ్గట్టుగా మీరు కూడా ట్రై చేయాలి. అవునవును. ఒకవేళ నాకు అర్థం కాలేదు నిజంగా అనుకుంటే మీరు మెంటర్ని అడిగితే ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు. సో ఆ వేళ స్టూడెంట్స్ ఉంటే మెంటర్స్, టీచర్స్, ఈవెన్ రియల్గా స్కూల్లో అండ్ కాలేజెస్ టీచర్స్ కూడా సార్ నేను ట్రై చేసి అర్థం కాలేదు ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు. రోజు అడిగితే ఎవరు హెల్ప్ చేయరు కదా. ఇప్పుడు ఈవెన్ మీకు రేపు జాబ్లోకి వెళ్ళిపోతారు, బేసిక్గా చెప్తున్నాను, మీరు జాబ్లోకి వెళ్ళిపోతారు అంటే మీ టీమ్ లీడ్ కానీ లేకపోతే మీ CEO కానీ లేకపోతే మీ ప్రోడక్ట్ మేనేజర్ కానీ ఒక టాస్క్ ఇస్తారు. ఆ టాస్క్ అర్థం కాలేదంటే ఒక్కసారి అడిగితే చాలు. రోజు అడిగితే తనకి ప్రాబ్లం కదా, ఎవరికైనా ప్రాబ్లమే. ఇప్పుడు నేనే మిమ్మల్ని ఇబ్బంది పడతాను రోజు, ఎవరికైనా ప్రాబ్లమే కదా. అవును సార్. మీ ప్రయత్నం మీరు చేయాలి. అర్థం కాకపోతే అడిగితే ఎవరైనా 100% హెల్ప్ చేస్తారు. ఎస్, అది. సో నా సైడ్ అయితే మీకేం ప్రాబ్లం లేదు కదా, నా సైడ్ పక్క రెస్పాన్స్ ఉంది కదా. రెస్పాన్స్ బాగానే ఉండే సార్, నాకు అంత మంచిగా ఉండే. కానీ అంటే బేసిక్గా మీరు ఓన్లీ కోర్స్ మీదనే, అంటే ఎవరైతే ఫ్రెషర్స్ అంటే ఇప్పుడు మీరు జాయిన్ అవుదాం అనుకుంటున్నారో ఎవరైతే కోర్స్కి, మీరు సెల్ఫ్ ఎక్స్ప్లోర్ కూడా చేయండి. అంటే కోర్స్తో పాటు మీరు సైడ్ ఆన్ సైడ్ అంటే సార్ చెప్పేది ప్లస్ దాంతోపాటు మీకు సపరేట్ నోట్స్ లైక్ యూట్యూబ్లోకి వెళ్ళి కానీ ఇందులోకి వెళ్ళి కానీ మీరు లైక్ సెల్ఫ్ ఎక్స్ప్లోర్ చేసుకుంటూ మీరు నోట్స్ ప్రిపేర్ చేస్తూ ఉంటే మీకు అప్పుడు మీ కొంచెం కన్సిస్టెన్సీ ఉంచి డిసిప్లిన్ మెయింటైన్ చేసి మీరు మంచిగా లైక్ ఎట్లా అంటే ఒక మైండ్ సెట్ మీకు బిల్డప్ అవుతుంది. అంటే ఇంకా మనకి ఉన్నాయి సార్ చెప్తున్నారు క్లాస్, ఒకవేళ మనకు అర్థం కాకపోతే యూట్యూబ్ ChatGPT ఆఫ్టర్వర్డ్స్ సార్ అని ఒక మైండ్ సెట్కి వచ్చేటట్టు నేను చెప్తాను. మరి ఇంకా ఎక్కువ అర్థం అంటే బేసిక్గా ఫ్రెషర్స్ ఎక్కువ లాగవుతారు అంటే చెప్తున్నా UIలోనే లాగవుతారు, అంటే ఫిగ్మా 2లోనే లాగవుతారు. ఒకవేళ అక్కడ మీరు అడగండి తప్ప టెక్నిక్ ఇదే ఫాలో అవ్వండి నేను సజెస్ట్ చేస్తాను. లైక్ సెల్ఫ్ ఎక్స్ప్లోర్. ఎవరికైనా స్టూడెంట్స్కి నేను చెప్పేది ఒకటే, మీరు ఏదైనా టాపిక్ నేర్చుకునేటప్పుడు నా సైడ్ నుంచి 100% టాపిక్ కంప్లీట్ అవుతుందని అలా మైండ్ సెట్ పెట్టుకోబోకండి. నా సైడ్ నుంచి మీకు 70%, రిమైనింగ్ 30% మీరు అదర్స్ ఎగ్జాంపుల్స్ ఫిజికల్ కానీ డిజిటల్ కానీ సర్వీస్ కానీ అదర్స్ ఎగ్జాంపుల్స్ మీరు ఓన్గా నేర్చుకోవాలి. అలా నేర్చుకోవడం వల్ల మీరు ఫ్యూచర్లో కూడా కొంచెం పాజిటివ్గా ప్రొసీడ్ అవుతారు. ఇంటర్వ్యూస్ కానీ ఎక్కడ చూసినా మీకు ఉపయోగపడుతుందని నేను అలా చెప్పాను. వన్స్ కోర్స్ అయిపోయిన తర్వాత రేపు వచ్చే అప్కమింగ్ ట్రెండ్స్ కానీ టెక్నాలజీస్ అవన్నీ మీకంటూ ఓన్ హ్యాబిట్ ఉండాలి కదా సెల్ఫ్ లెర్నింగ్. సో ఆ ఉద్దేశంతో నేను ఇలా చెప్పడం జరిగింది అంతే. అవును.
సారీ ఎస్ సో ఓకే సో సో అసైన్మెంట్స్ అండ్ ప్రాజెక్ట్స్ రిలేటెడ్గా మనం ఇచ్చే అసైన్మెంట్స్ అండ్ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ మీకు ఎంతవరకు హెల్ప్ అయింది? అండ్ కోర్సు జాయిన్ అవ్వకముందు అండ్ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత మీ గ్రోత్ అంటే మీ కెరీర్ గ్రోత్కి డిఫరెన్స్ ఎలా అనిపించింది? అండ్ బయట ఉన్న కోర్స్తో కంపేర్ చేస్తే మన కోర్సు మీకు స్ట్రాంగ్ అనిపించిందే? అండ్ కంప్లీటెడ్గా మీ హానెస్ట్ ఫీడ్బ్యాక్ ప్రకారంగా ఇంకేమైనా చేంజెస్ చేయాలని అనిపిస్తున్నాయి మీకు? అంటే లైక్ ఫీజ్ కానీ, సిలబస్ కానీ, అండ్ కోర్స్ కరికులం కానీ, స్కిల్స్ కానీ, టీచింగ్ కానీ, ఎస్ మెంటర్ సపోర్ట్ కానీ, ఎట్సెట్రా ఎట్సెట్రా. ఇదైతే ఇంకా ఇంకో ఒక ఫీడ్బ్యాక్ ఏంటంటే ఎవ్రీడే ఒక కొలాబరేట్ అవ్వమని నేను చెప్తాను సార్. అంటే లైక్ స్టూడెంట్స్తో కానీ ఎవరైతే కోర్స్లో ఉంటారో వస్తుందా సార్ వాయిస్ వస్తుందా? ఎస్ వస్తుంది. అయితే ఎవరైతే మన స్టూడెంట్స్ ఎవరైతే కోర్స్ తీసుకుంటారో ఒక డైలీ ఒక హాఫ్ అన్ అవర్ అయినా ఒక 10 hours 10 hours అంటారు 1 hour అయినా ఒక ఇప్పుడు మన బ్రెయిన్ స్ట్రోమింగ్ సెషన్ ఉంటుంది కదా, లైక్ మనం కార్డ్ సార్టింగ్స్ అవన్నీ చేస్తూ ఉంటాం కదా, అలా ఒకసారి కొలాబరేట్ అవుతూ ఉంటే వాళ్ళకు కూడా కొంచెం తెలుస్తూ ఉంటుంది. ఓకే సార్ ఇలా ఉన్నాడు, మనతో కొలాబరేట్ అవుతున్నాడు, మీకు వాళ్ళకు ఉన్న డౌట్స్ కూడా మీరు అక్కడక్కడ క్లారిఫై చేయొచ్చు. ఓకే ఓకే లైక్ ఒక ఫీడ్బ్యాక్ అయితే నేను ఇవ్వగలుగుతాను. అంటే బ్రెయిన్ స్ట్రోమింగ్ సెషన్స్ అయితే ప్రతి ఒక్కరికి ఉండాలి సార్, ఎందుకంటే అలా ఉంటేనే కొంచెం రేపటికి అది సార్ రేపు కూడా క్లాస్ తీసుకుంటారు, అయితే మనం ఏదో ఒకటి చేయాలి అప్పుడు అలా థింక్ చేస్తారని నా ఫీలింగ్. అంటే ఒక డిజైన్ ఇప్పుడు దేనికో దానికి థింక్ చేసి అప్పుడు మీకు వచ్చి ఇంకా చెప్తారు. ఇక అలా అని ఒక చిన్న ఫీడ్బ్యాక్ సార్ నా దగ్గరికి వెళ్ళి. ఓకే అది కన్సల్టింగ్స్ అవన్నీ ఆన్లైన్లో వేరే టూల్స్ ఉన్నాయి, బట్ అవి ఏంటంటే బయట టూల్స్ అవి. ఇవి నేను ఆఫ్లైన్లో ఆల్రెడీ కండక్ట్ చేస్తున్నాను నేను. అవును సార్ మంచిది. ఆఫ్లైన్లో రీసెంట్గా నేను స్టార్ట్ చేశాను ఆఫ్లైన్ ఈ జనవరి నుంచి. బెంగళూరులోనే సార్? బెంగళూరు కాదు, నెల్లూరు. ఓకే ఓకే. ఎందుకంటే నా ప్రజెంట్ డైలైట్లో ప్రాజెక్ట్ అంతా కంప్లీట్లీ రిమోట్, అంటే ఈ సమ్మర్ దాకా కంప్లీట్లీ రిమోట్. సో వన్ సైడ్ నేను నా వర్క్ చేసుకుంటూ వన్ సైడ్ వాళ్ళకి 5 hours క్లాస్ చెప్తాను ఆఫ్లైన్లో. అండ్ వన్స్ ఆఫ్లైన్ అయిపోతే వాళ్ళు ప్రాక్టీస్ అవన్నీ హాస్టల్కి వెళ్ళిపోతారు. ఇక్కడ మా ఇంటి ముందు హాస్టల్ నేను ప్రొవైడ్ చేసేది హాస్టల్, మాది హాస్టల్ అది. ఓకే. సో ఫుడ్ మొత్తం అక్కడికి కూడా నేను వెళ్ళి అప్పుడప్పుడు నేను చూస్తూ ఉంటాను వాళ్ళు ఎంతవరకు వస్తున్నారు ఏంటి ఇవన్నీ. రీసెంట్గా అఫినిటీ మ్యాపింగ్ అండ్ ఎంపతి మ్యాపింగ్ ఇవంతా ఆఫ్లైన్లోనే కాస్ట్ సెట్టింగ్స్ ఇవన్నీ జరిగాయి ఇక్కడ. అంటే కేటగిరీస్ టైమ్స్ ఇవన్నీ జరిగాయి, ఇంక్లూడింగ్ విత్ స్టిక్కీ నోట్స్. ఇది ఆన్లైన్లో కూడా ట్రై చేయొచ్చు, బట్ కొన్ని పైడ్ టూల్స్ ఉన్నాయి. సో ఆ రీజన్తో మనం చేయలేదు అంతే. అలా చేస్తే కొంచెం మైండ్ సెట్ పెరుగుతుంది, కొంచెం మోర్ డిసిప్లిన్గా మోర్ కన్సిస్టెన్సీగా ఉండొచ్చు అని నా ఒపీనియన్. బేసిక్గా ఇంకా అసైన్మెంట్స్ మనకి ప్రాజెక్ట్స్ వచ్చేసరికి అప్ టు డేట్ బాగానే ఉంటాయి సార్. అంటే లైక్ ఒక టాపిక్ ఒక అసైన్మెంట్ ఇచ్చేసరికి మనం ఆ అసైన్మెంట్తో పాటు ఇంకా రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ కూడా ఎక్స్ప్లోర్ చేయాలి. మనం ఉట్టి అసైన్మెంటే చేసామంటే ఇంకా అదే నాకు వచ్చేసి రబ్బే అనుకోకుండా లైక్ ఇంకా అసైన్మెంట్స్ కానీ ఎక్స్ప్లోర్ చేస్తూ ఉండాలి అని నేను చెప్తాను సార్. ఓకే సూపర్. సో మెంటర్ సపోర్ట్ నా సైడ్ నుంచి మీకు ఎటువంటి ఏం ప్రాబ్లం లేదు కదా, ఆల్ ఓకే కదా? ఆల్ ఓకే సార్. మీరే నా గురించి ఒక ఫీడ్బ్యాక్ ఇవ్వాలి, అంటే లైక్ నేను ఎలా ఉండేవాడిని, నేను ఎలా ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎనీథింగ్ అంటే. ఓకే షూర్ షూర్. సో మీ ఫేవరెట్ ప్రాజెక్ట్ ఏంటి? అంటే ఆ ప్రాజెక్ట్ అంటే ఏ ప్రాజెక్ట్ మీద మీరు వర్క్ చేసేటప్పుడు మీకు ఏం స్పెషల్గా అనిపించింది? అండ్ కేస్ స్టడీస్లో ఎలాంటి టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉంటే బెస్ట్ అని మీకు అనిపించింది? అంటే అదర్స్ ఫ్రెషర్స్ అదర్స్ కరెంట్లీ నేర్చుకుంటున్నారు, వాళ్ళు ఏ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్స్ వాళ్ళ పోర్ట్ఫోలియోలో ఉంటే మంచిది? అంటే చూసి కాపీ కొట్టుకోవడం మంచిదా, లేకపోతే మనకు వచ్చిన డిజైన్ మైండ్ సెట్ ఆలోచనలు తగ్గట్టుగా పెడితే మంచిదా? సో అంటే నేను ఇస్తున్నాను. అవునవును అర్థమైంది. లైక్ అంటే మనకు వచ్చిన ప్రాజెక్ట్ అంటే చూసి కాపీ కొట్టడం ఇస్ కంట్రోల్ సి కంట్రోల్ వి, అది ఎవరైనా చేస్తారు. కానీ మనకి ఏంటంటే మనకు వచ్చిన ఐడియాతో యూఎక్స్ ఇలా ప్రాజెక్ట్ రియల్ టైం ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తున్నప్పుడు అది మజా ఇస్తుంది సార్, కిక్ ఇస్తుంది అది. అంటే నేను నా కోర్స్ అక్టోబర్లో అయిపోయినండి సార్, నాది సెప్టెంబర్లోనే అయిపోయినండి. సో నేను దాని తర్వాత 1 month గ్యాప్ తీసుకున్నా, నేనేం చేయలేదు అప్పుడు. ఆ టైంకి మీతో కమ్యూనికేషన్ ఆ రోజు అప్పుడు నాకు డెంగ్యూ ఫీవర్ వచ్చిందని చెప్పాను. డెంగ్యూ ఫీవర్ లేదు ఏం లేదు, ఐ టేకెన్ బ్రేక్ అంతే, 1 month బ్రేక్ తీసుకున్నాను. బెంగళూరులో ఇంటర్వ్యూ ఉందని చెప్పేటప్పుడు మీరు హెల్త్ ప్రాబ్లమ్ అని మీరే చెప్పింది. అది నాకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, అది బెంగళూరు ఇంటర్వ్యూ కాకముందు సార్. అంటే మనం కోర్స్ నేను చేస్తున్నప్పుడే నేను 1 month బ్రేక్ తీసుకుని ఉండే నేను.
ఓకే అప్పుడు నాకు డెంగ్యూ ఫీవర్ వచ్చిందని చెప్పాను. బట్ హెల్త్ ఇష్యూ ఉండే కానీ అది ఒక 2 days లో అయిపోయింది. నేను 1 month బ్రేక్ తీసుకున్నా దాని గురించి. ఓకే ఇంకా మీకు అలా చెప్పేసరికి ఇంకా సరే అని ఇంకా నేను ఇంకా తర్వాత చాలా డిప్రెషన్, అంటే ఇంకా మనకి యూఎక్స్ కూడా వదిలేద్దాము, ఇంకా దాని వీటి ఇది ఏంది ఒకసారి మనకి మజా ఇస్తుంది, ఒక్కొక్కసారి మజా ఇస్తుంది సార్ నాకు. యూఎక్స్ అయితే ఒకసారి కిక్కిస్తుంది, ఒకసారి కిక్కిస్తుంది అంత. సరే ఇంకా వదిలేద్దాము, మన వల్ల కావట్లేదు అని అప్పుడు దాకా మనం కూడా ఏదైనా బిజినెస్ చూసుకుందాం, మన డాడీ బిజినెస్ ఏదో ఒకటి చేసుకుందాం అని నేను అనే అనుకున్నాను. సరే ఇంకా ఇంత దూరం వచ్చాము కదా, ఇంకా వదిలేస్తే ఎలా మనకి అంత అనిపించదని ఇంత దూరం వచ్చాం, లెట్స్ గో ఫార్వర్డ్ అని చెప్పి కేస్ స్టడీ చేశాను సార్ నేను. ఫుడ్ ఈస్ నేను కేస్ స్టడీ చేశాను. ఆఫ్టర్ కంప్లీటింగ్ కేస్ స్టడీ కంప్లీట్ చేశాక నాకేమనిపించింది అంటే దాని యొక్క రిజల్ట్ వచ్చింది. అది అంటే చాలా మంది దాన్ని చూసి దాన్ని అప్రిషియేట్ చేశారు, చాలా వైరల్ అయింది లింక్డ్ఇన్ అది. అయితే దాని తర్వాత వచ్చిన కిక్ నాకు చాలా మజా అనిపించింది సార్. అది లైక్ నీకు ఇంట్రెస్ట్ ఉంది ఒక దాని మీద నువ్వు వర్క్ చేద్దాం, నువ్వు సిన్సియర్ హార్ట్ పెట్టి చేసావు అనుకో, అది నీకు పక్కా రిజల్ట్ ఇస్తుందని నేను నమ్ముతాను. నాకు అదే ఇచ్చింది, రిజల్ట్ ఇచ్చింది. సో అప్పుడు మీకు మోటివేషన్ అయింది. మోటివేషన్ వచ్చింది. లైక్ అరే మనం చేసిన వర్క్ మనకి నచ్చింది, మనకి అది సరే రెస్పెక్ట్ ఇచ్చే వర్క్కి. నేను ఇంకో చెప్పాలంటే నేను ఏం చేశానంటే జిమ్కి వెళ్తూ ఉంటాను సార్, నేను జిమ్కి వెళ్తూ ఉంటాను. అదే సాటర్డే మా ఫ్రెండ్ జిమ్కి వెళ్తూ ఉంటాను నేను. వాడేమి అరే నేను ల్యాప్టాప్ తీసుకెళ్ళి అక్కడ కేస్ స్టడీ చేసుకుంటూ కూర్చున్నాను. నేను జిమ్ చేయలేదు, ఏం చేయలేదు, కేస్ స్టడీ చేసుకుంటూ కూర్చున్నాను. వీడియో రప్పించోడు అయిపోయేటట్టున్నాడు అని వాడన్నాడు. అరే సరే సరే అయిపోయి ఇంకా చేసుకొని ఇంకా అయిపోయింది, వచ్చేసాను నేను. వచ్చేసరికి ఇంకా అంత చెప్పాను కదా సార్, వెన్ యూ గివ్ రెస్పెక్ట్ టు ది వర్క్ అనేది అది రెస్పెక్ట్ ఇస్తుంది అని చెప్పి ఇంకా అలా ఇంకా కేస్ స్టడీగా కాస్త కొంచెం మంచిగా రీచ్ వచ్చి చాలా మంది అప్రోచ్ అయ్యారు. లైక్ చాలా మంది నేను చెప్పాను, ఒక 3-4 స్టార్టెడ్ కంపెనీస్ ఇంటర్న్షిప్ ఆఫర్స్ ఇస్తాము రండి అన్నారు, కానీ ఆ బెంగళూరు అవన్నీ నార్త్ సైడ్ చూపిస్తున్నారు వాళ్ళు. సో నాకు నేను బేసిక్ హైదరాబాద్ ఫిక్స్ అయి ఉన్నా సార్, నేను జాబ్ ఇక్కడే చేద్దామని ఇంకా హైదరాబాద్ ఫిక్స్ అయి ఉన్నాను. ఇంకా సో లక్కీలీ హైదరాబాద్లో వచ్చింది. హైదరాబాద్లో మాదాపూర్ సార్. మాదాపూర్లో నెక్స్ట్ వీక్ మన స్టూడెంట్ ఒక అమ్మాయి ఇంటర్వ్యూకి వెళ్తుంది. ఓకే సార్. ఏ కంపెనీ సార్? అది కంపెనీ పేరే కదా, అమ్మాయి పేరు గుర్తు రావట్లేదు. అంటే నా దగ్గర ఒక డేటా ఉంటుంది, అంటే ఎవరికైతే ఎంతవరకు కెరీర్ గ్యాప్ ఉంది, ఎంతవరకు ఎక్స్పీరియన్స్ ఉంది, ఎంతవరకు వచ్చారు అంటే నాకుండి ఒక డేటా ఉంటుంది. మా అడ్మిన్ టీం వాళ్ళ దగ్గర నుంచి నేను తీసుకుంటారు. సో ఈ సెట్ అవ్వద్ది ఏంది, దాని తగ్గట్టుగా నేను వాళ్ళు సపరేట్గా డీటెయిల్స్ అనేది షేర్ చేస్తాను. ముందు వాళ్ళు పర్మిషన్ తీసుకొని మీరు వెళ్తారా వెళ్ళరా అని. ఓకే. నాకు తెలిసి ఉమా, సుధా అండ్ లక్ష్మి వాళ్ళ ముగ్గురికి పెట్టున్నాను. అంటే వాళ్ళకి దగ్గరే, వాళ్ళు విజయవాడ, వైజాగ్, హైదరాబాదు, బెంగళూరు. రీసెంట్గా తులసి, సుభాష్ వాళ్ళందరూ అటెండ్ అయ్యారు. సుభాష్కి వాడికి చెన్నైలో వచ్చేసింది. అవును, చెన్నై వచ్చింది సుభాష్. అబ్బాయి ఫైర్ అయిపోతున్నాడు. సాయి సందీప్ ఎస్ఎస్ఆర్ లేఅవుట్లో స్టార్ట్అప్ కంపెనీకి వెళ్ళిపోయారు. అవును, బెంగళూరు కంపెనీ వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పాడు నాకు సందీప్, రిమోట్ అన్నాడు. లేదు ఇంటి వర్క్ ఫ్రమ్ ఆఫీసే 2 days అనుకుంటారు, హైబ్రిడ్. ఓకే. ఇంకా మనోడి తులసికి కూడా వచ్చింది. నైస్, కంగ్రాచులేషన్స్ తులసి. వచ్చింది తులసికి, బట్ వాళ్ళ ఫాదర్కి ఐ ఆపరేషన్ చేశారు. సో ఆ రీజన్స్తో తను డ్రాప్ అయిపోయాడు. అందుకని సో చూద్దాం, బెటర్. ఇప్పుడు ఓపెనింగ్స్ ఎక్కువ ఉన్నాయి మనకి, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, ఈ ఫైనాన్షియల్ ఇయర్ దాకా ఓపెనింగ్స్ భయంకరంగా ఉంటాయి. సో ఇప్పుడు దాకా ఓపెనింగ్స్ ఉంటాయి. మళ్ళీ మనకి ఆగస్టు అండ్ సెప్టెంబర్ అప్పుడు కొంచెం తక్కువ, తర్వాత అక్టోబర్, నవంబర్, డిసెంబర్. ఇంకేముంది, న్యూ ఇయర్ మొన్నే కదా వచ్చింది. కళ్ళు మూసుకొని తెరిచేలోపు సంక్రాంతి అయిపోయింది. ఇంకా శివరాత్రి అయిపోద్ది, ఉగాది కూడా అయిపోద్ది. ఇంకా అంత ఫాస్ట్గా అయిపోవస్తుంది. అదే ఇప్పుడున్న కాంపిటీషన్ చాలా, అంటే లైక్ మన ఇన్స్టాలో చూసినా, యూట్యూబ్లో చూసినా ప్రతి ఒక్కరు డిస్టర్బ్ అడే ఉన్నాడు. అంటే ప్రతి ఒక్కరు కాన్సన్ట్రేట్ ఎవరు పెడతలేదు. సో మనం గెలవడం ఈజీయే సార్. లైక్ మనం జాబ్ క్రాక్ చేయడం కానీ ఇవన్నీ చాలా ఈజీయే. ఎప్పుడైతే నువ్వు కన్సిస్టెన్సీగా, డిసిప్లిన్గా మెయింటైన్ చేస్తావో అప్పుడు నీకు చాలా ఈజీగా అయిపోతుంది. లైక్ మీరు నాకు స్టార్టింగ్లో ఒకసారి కాలేజ్ చెప్పారు, అంటే ఫస్ట్ మీట్లోనే కాల్ చేశారు, బర్త్డేస్ అన్నీ మర్చిపో, పార్టీస్ ఏం లేవు, నో ఫ్యామిలీ ఫంక్షన్స్ ఏం లేదు, నువ్వు దీని మీదనే కాన్సన్ట్రేట్ చేయి అయిపోతుంది అని. ఒక దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తే వన్స్ జాబ్ వచ్చిన తర్వాత నీ ఇష్టం ఎక్కడికే నువ్వు బైక్ రైడింగ్ చేయి, అది చేయి, ఇది చేయి, ఏం తప్పేం లేదు. ఇవన్నీ నేను కూడా అంతే. కానీ నేను మొత్తం దానికి ఆపోజిట్గా ఉండే సార్ అన్ని. అంటే లైక్ బర్త్డే పార్టీస్ అటెండ్ అవ్వడం కానీ, పార్టీస్ కానీ అవన్నీ ఆపోజిట్ చేసి ఉండే. కానీ
దేనికి ఇచ్చే టైం దానికి ఇచ్చినుండే నేనైతే. లైక్ ఇప్పుడు ఈ రోజు యూఎక్స్ అంటే ఈ రోజు యూఎక్స్, రేపు పార్టీ అంటే సరే రేపు పార్టీ తీసుకొని అది ఒక డే వేస్ట్ అయింది అనుకో, ఐ విల్ కవర్ అంటే నెక్స్ట్ డేలో కొంచెం ఇంకా టైం మోర్ ఇన్వెస్ట్ చేస్తాను దాని మీద, అంతే. ఇన్వెస్ట్ చేసి చేస్తూ ఉంటాను సార్ అలా. కానీ బట్ నేను చాలా సార్లు లో ఫీల్ అయ్యా సార్, లైక్ అన్మోటివేటెడ్ ఫీల్ అయ్యాను నేను చాలా సార్లు. మీకు కూడా చెప్దాం అనుకున్నాను సార్, ఈ కోర్స్ వదిలేద్దామని అనుకున్నాను, అంటే యూఏఎక్స్ వదిలేద్దాం అనుకున్నాను, నా వల్ల కావట్లేదు, ఒక్కొక్కసారి కిక్ ఇస్తున్నాను ఒక్కొక్కసారి కిక్ ఇస్తలేదు నాకు, ఇంకా అయిపోయింది ఇంక వదిలేద్దాం అనేసరికి అదే ఒక ఫిలాసఫీ గుర్తొస్తుంది, ముందు పెట్టిన కాలు వెనకాల పెట్టద్దు అని. డూడ్ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, ఫ్రంట్ లో పెట్టిన లెగ్ ఇప్పుడు బ్యాక్ లో పెట్టద్దు అని. పెట్టాము వెళ్ళిపోవడమే ఇంకా అని, ఇంకా యాజ్ అ ఫిలాసఫీ ఫాలో అయిపోయి ఇంకా వెళ్ళిపోతూనే ఉన్నాను. అలా 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 జర్నీ కొనసాగుతూ ఉంది. ఇప్పుడు కూడా నాకు ఇంకా స్కిల్ ఇంకా చాలా డెవలప్ చేసుకోవాలని ఉంది సార్. లైక్ నాకు ఇంకా యూఎక్స్ మీద ఇంకా ఇన్ డెప్త్ నాలెడ్జ్ పెంచుకోవాలని ఉంది, యూఎక్స్ మీద కానీ చాలా డెప్త్కి వెళ్ళాలని ఉంది. ఓకే, నేర్చుకోండి సరేనా. ఇంకా చాలా ఫ్రేమ్ వర్క్స్ ఉన్నాయి, ఆల్మోస్ట్ 16 పైన ఉన్నాయి మన ఫ్రేమ్ వర్క్స్, ఇవన్నీ నేర్చుకోండి తప్పకుండా. ఓకే సార్. ఓకేనా. అండ్ ఫ్రెషర్ ఇంటర్వ్యూస్, లైక్ యాజ్ ఎ ఫ్రెషర్గా మీ ఇంటర్వ్యూస్లో మోస్ట్లీగా అడిగిన క్వశ్చన్స్ ఏంటి అంటే, మీ ఎక్స్పీరియన్స్ని బట్టి ఫ్రెషర్స్ ఏం ప్రిపేర్ అవ్వాలి? మోస్ట్లీగా సెల్ఫ్ ఇంట్రడక్షన్ కామన్. అవునవును. జస్ట్ నేనేం చెప్తాను అంటే, ఫ్రెషర్స్ అంటే ఫస్ట్ బేసిక్గా కంపెనీస్ కూడా చూసేది నీ స్కిల్ కాదు ఏం కాదు, నీ కమ్యూనికేషన్ చూస్తారని నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను. అది నాకు ప్రూవ్ అయింది. మన వాళ్ళు ఏమనుకుంటారంటే, అరే ఇంగ్లీష్ వస్తేనే మనకి జాబ్ వస్తుంది, అవన్నీ ఆ మైండ్ సెట్కి వెళ్ళిపోతారు. నేనేం చెప్తా అంటే, మీకు బట్లర్ ఇంగ్లీష్ వచ్చినా పర్లేదు, బట్ యూ హ్యావ్ టు కమ్యూనికేట్ ప్రాపర్ అవ్వండి. నీ మాటలు పక్కన వాడికి అర్థమైతే చాలు, అది ఎవరు చేయటాన్ని నేను చెప్తాను. నీ మాటలు పక్కనోనికి అర్థం, నువ్వు ఎట్లనే మాట్లాడు, నీ మాటలు పక్కనోనికి కమ్యూనికేట్ అవ్వాలి. కానీ మదర్ టంగ్ లాంగ్వేజ్ తగ్గట్టుగా ఫస్ట్ మీ బ్రెయిన్లో తెలుగు సబ్జెక్ట్ ఉంటే ఆటోమేటిక్గా నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడొస్తావు, నీ దగ్గర సబ్జెక్ట్ ఉంటే. కరెక్ట్. అదే చెప్తున్నాడు నేను కూడా. అదొకటి చూసుకోండి. లేకపోతే ఒక 5 to 10 minutes జస్ట్ నేనేం చేస్తా అంటే, మా ఫ్రెండ్స్కి ఫోన్ చేస్తున్నాను నేను, మా ఫ్రెండ్స్కి ఫోన్ చేసి కావాల్సిన వాళ్ళతో ఇంగ్లీష్ మాట్లాడుతున్నాను. వాళ్ళు నాకు ఎంకరేజ్గా ఇంగ్లీష్ మాట్లాడుస్తుంది. వాళ్ళు కూడా ఒక 10 minutes 40 minutes ఇట్లా టైం పాస్కి ఏముండదు, టైం పాస్ ఎక్కడికి వెళ్దాము ఎప్పుడు పోదాము అని ఇంగ్లీష్లో మాట్లాడుతుంది. అంటే ప్రజెంట్ కూడా మీ ఫ్రెండ్స్ ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు కాల్లో? లేదు, అంటే మాకు టైం పాస్ కానప్పుడు, ఎప్పుడైనా ఇలా బోర్ కొట్టినప్పుడు లైక్ ఇంగ్లీష్ మాట్లాడిస్తాం మేము. సో అలా అలా ఇంకా అలా కమ్యూనికేట్ చేస్తున్నాయి, నేను స్టార్ట్ చేస్తుంది. అదే నేనే పెట్టిన వాళ్ళకి. నేను మా వాళ్ళకి ఫోన్ చేస్తే ఇంగ్లీష్లో మాట్లాడితే వాళ్ళు హిందీలో మాట్లాడి బూతులు మాట్లాడే అంటే మా వాళ్ళందరూ పొలిటికల్ రిలేటెడ్గా రిలేటెడ్గా ఉంటారు, వాళ్ళకి ఇవన్నీ సెట్ కావు. ఇంకా అలా కమ్యూనికేషన్ నాకు అలా కుదిరింది సార్, లైక్ ఒక అలా అయిపోయింది. ఇంకోటి నేనేం చెప్తా అంటే, వాళ్ళు ఒక క్వశ్చన్ అడుగుతారు, మీరు రియల్ టైం ప్రాజెక్ట్ ఏమైనా చేశారా అని. నాకు అదే క్వశ్చన్ అంటే ఇంటర్వ్యూస్ కానీ అంటే హెచ్ఆర్లు కానీ ఎవరైనా కానీ, లైక్ మీరు రియల్ టైం ప్రాజెక్ట్స్ ఏమైనా చేశారా అని నాకు క్వశ్చన్ అడిగినండి సార్. ఓకే. నేను దానికి ఆన్సర్ ఏమి ఇచ్చానంటే, వాళ్ళు ఫస్ట్ నాకు ఇదే అన్నారు, మీరు చేసేది డెమో ప్రాజెక్ట్ కదా, రియల్ టైం ప్రాజెక్ట్ ఏమైనా చేశారా అంటే, నేనేం చెప్పానంటే, ఇట్స్ నాట్ డెమో ప్రాజెక్ట్, ఇట్స్ నాట్ రియల్ టైం ప్రాజెక్ట్. మనం ఎన్ఎంఆర్ ఆఫ్ కొలాబరేటర్స్ తో వర్క్ చేస్తే అది రియల్ ప్రాజెక్ట్ అవుతుంది. నువ్వు ఒక్కటి చేసి ఇట్స్ డెమో ప్రాజెక్ట్. నీది ప్రాజెక్ట్ ఎప్పుడైతే బయటకి వెళ్తుందో అది రియల్ టైం ప్రాజెక్ట్. నీది ఎప్పుడైతే ప్రాజెక్ట్ ఇక్కడే ఉండి నువ్వు మనీ ఏమి ఇన్వెస్ట్ చేయకుండా నువ్వు చేస్తున్నావు అంటే ఇట్స్ డెమో ప్రాజెక్ట్. అది రియల్ టైం ప్రాజెక్ట్ ఎప్పుడైనా అవ్వచ్చు, వెన్ యూర్ కీపింగ్ మనీ. నువ్వు మనీ ఇన్వెస్ట్ చేస్తున్నావు, ఇంకా కొలాబరేటర్స్ తో కొలాబరేట్ అయ్యి చేస్తున్నావు అంటే ఇట్స్ రియల్ టైం ప్రాజెక్ట్ అని అలా కొంచెం తెలివిగా చెప్పారు సమాధానం వాళ్ళకి. అంతే కదా. అంతే. కంపెనీకి కొంచెం 2-3 బిస్కెట్లు ఇవ్వడం కానీ, అంటే వాళ్ళది కంపెనీ కోసం చేస్తారు అవన్నీ ఏం చెప్పాలి కానీ, ఐ విల్ వర్క్ హార్డ్ అవన్నీ చెప్పాను వాళ్ళకి. ఓకే. హెచ్ఆర్ వాళ్ళు టెక్నికల్ క్వశ్చన్స్ ఎవరిని అడిగితే మీకు తెలియకపోయినా ఏది చెప్పినా పర్లేదు, ఎందుకంటే వాళ్ళకి ఈఎక్స్ఐ అంటే ఏందో కూడా తెలియదు. అవునవును, వాళ్ళకి తెలియదు, తీసుకోవడం వరకే రెస్పాన్సిబుల్. అవునవునవును. నేను అది 2-3 నాకేం తెలియకుండా కూడా చెప్పేస్తున్నా వాళ్ళకి ఓకే ఎస్ అంటున్నారు వాళ్ళు. కానీ టెక్నికల్ ఇంటర్వ్యూ మాత్రం నేనేం చెప్తా అంటే, బేసిక్ కోర్ స్ట్రాంగ్ గా ఉంది అని చెప్తా. ఫ్రెషర్స్ కోర్ అయితే ఉన్నారో యూఎక్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఇప్పుడు యూఐ అసలు ఎవరు పట్టించుకోవట్లేదు సార్. యూఐ ఎవరైనా ఇప్పుడు ఏఐ చేస్తుందని మనం సెకండరీ, కానీ యూఐ ఎవరైనా చేయగలుగుతారు. ఇప్పుడు హెచ్ఆర్కి యూఎక్స్ యూఐ మీద నాలెడ్జ్ లేకపోయినా వాడైనా చేయగలుగుతారు ఫిగ్మా నేర్చుకొని 1 week లో. ఫిగ్మా మీద కాకుండా యూఎక్స్ మీద కోర్ అంటే కొన్ని ఫ్రేమ్ వర్క్స్ మీద దాని మీద ఫోకస్ చేసి దాని మీద
ఎగ్జాంపుల్స్ తెలుసుకోమని నేను చెప్తాను సార్. ఇప్పుడు లాగా స్పాటిఫై కానీ ఫేస్బుక్ కానీ ఏదో ఒకటి ఎగ్జాంపుల్స్ తీసుకొని మీరు ఇంటర్వ్యూ కూడా ఎలా అంటే ఒక దానికి ఇప్పుడు సంథింగ్ దేనికి రిలేటెడ్ టాపిక్ అడిగారు, దాన్ని ఎగ్జాంపుల్స్ తెలిసి చెప్పారంటే ఎవరైతే సీనియర్ ఇంటర్వ్యూ అంటే ఎవరైతే సీనియర్ ఎక్స్పీరియన్స్ డిజైనర్స్ ఉంటారో వాళ్ళే ఇంటర్వ్యూ తీసుకునేది మన టెక్నికల్ వాళ్ళకి తీసుకుంటే అయితే వీడికి దాంట్లో స్టఫ్ ఉంది, వీడు ఎగ్జాంపుల్స్ చెప్తున్నాడు ఓకే అంటే ఆ మైండ్ వాళ్ళకు కూడా ఒక బిలీవ్ వచ్చేస్తుంది, వీడు మంచిగా ఉన్నాడు అవన్నీ ఉన్నాడు అని ఇంకా వాళ్ళు కూడా తీసేస్తారు. అంటే లైక్ ఓకే నెక్స్ట్ రౌండ్ కి సెలెక్ట్ చేస్తారు వాళ్ళు కూడా. అండ్ థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే డ్రెస్అప్ వెల్ అని నేను చెప్తాను. అంటే లైక్ గడ్డ మీన్స్ నాకు ఎట్లా అంటే డ్రెస్అప్ వెల్ సార్, డ్రెస్ మంచిగా వేసుకోండి, లైక్ పాజిటివ్ యాటిట్యూడ్ మెయింటైన్ చేయండి అని నేను చెప్తాను. అంటే గడ్డం మీస నాకు ఎట్లయినా గడ్డం లేదు కానీ ఎవరికైనా గడ్డాలు మీసాలు ఉంటే లైక్ నీట్గా షేవ్ చేసుకొని కొంచెం వాటికి కనబడంగానే పాజిటివ్నెస్ రావాలి, వాడికి లైక్ పాజిటివ్ వైబ్ రావాలి నేను చూడంగానే వాడికి వీడు మంచోడు వీడు చేయగలుగుతాడు. ఒక పాజిటివ్ మైండ్ సెట్ వచ్చిందంటే యు ఆర్ ఇన్. అంటే ఓకే నేను ఇంటర్వ్యూ తీసుకుంటాడు, నీకు పైన క్వశ్చన్లు అడిగినా నువ్వు వానికి నవ్వుతూ సమాధానం చెప్పినావంటే సింపుల్గా అయిపోతుంది వర్క్, అంటే నీ జాబ్ అయిపోతుంది. తర్వాత నీకు హెచ్ఆర్ రౌండ్ ఇవన్నీ అయిపోతుంటాయి. ఇవన్నీ సో ఫస్ట్ మనకి ఫస్ట్ ప్రయారిటీ స్కిల్స్ ఇంపార్టెంట్, బాడీ లాంగ్వేజ్ ఇంపార్టెంట్, డిసిప్లిన్ బాడీ లాంగ్వేజ్ బేసిక్గా డిసిప్లిన్ బాడీ లాంగ్వేజ్ ఇంపార్టెంట్ అని చెప్తాను సార్. దాని స్కిల్స్ తర్వాత అయ్యా ఎందుకంటే ఇప్పుడు నువ్వు చిన్నప్పుడు పుట్టంగానే నువ్వు ఏమి స్కిల్తో జస్ట్ బాడీ లాంగ్వేజ్ తోనే అంటే లైక్ ఏడుస్తూనే పుడతావు కదా, అప్పుడు నువ్వు స్కిల్ ఏం నేర్చుకో, అప్పుడప్పటికి ఏం నేర్చుకో. నువ్వు చిన్నప్పటికి వెళ్ళి మీ మదర్ కూడా ఫీడ్ చేసినప్పుడు ప్రతిరోజు డిసిప్లిన్కి వెళ్ళి ఆ ఫీడింగ్ అయితే ఉంటుంది నీకు కూడా. ఎప్పుడైతే నువ్వు డిసిప్లిన్ ఉన్నావు అప్పుడప్పుడు నువ్వు తర్వాత పైకి నుంచొని నడుస్తూ ఉంటావు. ఓకే మెల్లమెల్ల అదే అప్పుడు నువ్వు గోడలు పట్టుకునేదాన్ని స్కిల్ తో నడుస్తూ ఉంటావు. అదే నేనేం చెప్తా అంటే బాడీ లాంగ్వేజ్ స్కిల్ కాకుండా లైక్ డిసిప్లిన్ మోస్ట్ ఇంపార్టెంట్. బాడీ లాంగ్వేజ్ కమ్యూనికేషన్ అది తర్వాత స్కిల్ ఆటోమేటిక్గా నువ్వు పెరుగుతూ పోతే స్కిల్ వస్తుంది, కానీ బాడీ లాంగ్వేజ్ డిసిప్లిన్ ఇంపార్టెంట్ అని చెప్తా. రేపు పొద్దున ఎవరినైనా నువ్వు మీట్ అవ్వాలనుకున్నా నీ బాడీ లాంగ్వేజ్ మంచిగా ఉంటే వర్క్ అయిపోతుంది అక్కడ. సూపర్, గ్రేట్. థ్యాంక్ యూ సార్. సో రియలీ గ్రేట్. వెంకట్ సార్ మీ ఫ్యూచర్ గోల్స్ అంటే మీ నెక్స్ట్ 3-4-5 yearsలో మీ ఈఎక్స్ఏ కెరీర్ గోల్స్ ఏంటి? అంటే ఏఆర్, విఆర్, ఎంఆర్ అండ్ ఇలాంటివి అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ అంటే మాస్టర్స్ కానీ అంటే స్టార్టప్ కంపెనీస్ కానీ లేదా ఏజెన్సీ వర్క్స్ వైపు ఇంట్రెస్ట్ ఉందా? అండ్ ఐ మీన్ షార్ట్ టర్మ్ కానీ లాంగ్ టర్మ్ కానీ మీ గోల్స్ ఏంటి ఆఫ్టర్ నెక్స్ట్ 3-4-5 yearsలో? అంటే నెక్స్ట్ స్టెప్ అంటే బేసిక్గా నాకేం లేదు సార్, ఒక 2 years ఇది యూఎక్స్ ఏదో ఒక 2 to 3 years అంతే నా మ్యాక్స్. నాకేంటంటే నా డబ్బులతోనే ఫిలిం ప్రొడ్యూస్ చేయాలని ఉందండి, అదే గోల్ నా. ఇప్పుడు ఏం లేదు అంటే నాకు డైరెక్టర్ అంటే ఫిలిం డైరెక్షన్ చాలా ఇంట్రెస్ట్ సార్ నాకు, అంటే ఫిలిం మేకర్ అవ్వాలని చాలా ఇంట్రెస్ట్ నాకేంటంటే నా డబ్బులతోనే నా ఫిలిం మీద. సూపర్. షార్ట్ ఫిలిమ్స్ ఏమైనా తీసుకున్నావా? తీసాను సార్, నేను ఒక తీసాను, ఇంకోటి టీజర్ రిలీజ్ చేశాను మీకు, అంటే టీజర్ రిలీజ్ చేశాను యూట్యూబ్లో. అలా అండి లైక్ నేను ఇప్పుడు బేసిక్గా యూఏఎక్స్ తీసుకోవడానికి కారణం ఏంటంటే ఒక కెమెరా కొనుక్కోనికి జాబ్ చేసుకుందామని ఫిక్స్ అయ్యగానే యూఏఎక్స్ కనబడింది. ఆ కెమెరా కొనుక్కోవడం కోసం ఇవన్నీ ఇలా సర్కిల్ ఇలా మెయింటైన్ ఇలా అయింది. సూపర్. ఈవెన్ మన రియల్ హీరో సత్యదేవ్ ఐడియా ఉన్నాడు కదా? సార్ సత్యదేవ్ ఐడియా ఉన్నాడు. బల్క్ మాస్టర్ మూవీ వీటికి తను కూడా ఏంటంటే ఐటీలోనే జాబ్ చేస్తూ మనీ సేవ్ చేసుకొని ఇట్లా ఫిలిం సైడ్ వచ్చారు. ఈవెన్ మా కొలీగ్ కూడా ఉన్నాడు, మా కొలీగ్ కూడా రీసెంట్గా సోనీ ZV-10 కెమెరా కొన్నాడు. వాడికి కూడా షార్ట్ ఫిలిమ్స్ అండ్ అప్పుడప్పుడు రైల్స్ కానీ అప్పుడప్పుడు ప్రమోషన్స్ కానీ ఇవంతా సాటర్డే సండేస్ ఎక్కువగా చేస్తూ ఉంటాడు. సైడ్ మషిన్స్ ఇంట్రెస్ట్ కూడా చూపించాలి, అంటే ట్రావెలింగ్ కానీ అంటే వ్లాగింగ్స్ కానీ జాబ్ చేస్తూ సైడ్ ఇన్కమ్ కూడా పెట్టుకోవాలి. మా సిస్టర్ కూడా జాబ్ చేస్తూ బేకరీ బిజినెస్ కూడా చేస్తున్నారు. ఓకే సార్, ఇవన్నీ సైడ్ ఇన్కమ్ అని కూడా నేను కూడా వర్క్ చేస్తూ సైడ్ ఇన్కమ్ ఆఫ్లైన్ క్లాసెస్ కానీ అండ్ స్టూడెంట్స్ చెప్పడం ప్రతి ఒక్క మనిషికి 2 incomes ఉండాలి ఖచ్చితంగా. ఓకేనా? ఫ్యూచర్ గురించి థింక్ చేస్తూ ముందుకెళ్ళాలి. ప్రజెంట్ కాదు, ప్రజెంట్ థింక్ చేస్తూ ఫ్యూచర్ కూడా థింక్ చేయాలి. అదే నేను చెప్తాను సార్, లైక్ 2-3 years అయితే ఇది చేసుకొని లైక్ నాకంటే ఒక కెమెరా కొనుక్కోవాలి, నా డబ్బులతో కెమెరా కొనుక్కొని నా డబ్బులతో బైక్ కొనుక్కోవాలి. ఇంట్లో అయితే ఇప్పిస్తారు సార్, బైక్ కెమెరా అడగగానే ఇప్పిస్తారు. కానీ అరే నువ్వు ఎప్పుడు వాళ్ళనే అడిగితే ఇంకే నీదేముంది రబ్బే అని నా డబ్బులతో నేను కొనుక్కుందామని ఆ మైండ్ సెట్లో ఉన్నాను. అది ఎప్పుడైతుందో తెలియదు, ఇయర్ అవుతుందో తెలియదు, నెక్స్ట్ ఇయర్ అవుతుందో, బట్ నీకు కొంటాను.
ఓకే ఆఫ్టర్ 3-4 ఇయర్స్ 5 ఇయర్స్ ఇవన్నీ మన వరకే కానీ రేపు ఇంటర్వ్యూలో వేర్ డు సీ అవర్ సెల్ఫ్ ఆఫ్టర్ 5 ఇయర్స్ అంటే ఇవేం చెప్పకు సరేనా. లేదు చెప్పండి సార్. సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ సీనియర్ లీడ్ లేకపోతే టీమ్ లీడ్ అవి చెప్పు కూల్గా. ఓకే సార్. అంటే వాళ్ళకి అనుకూలంగా చెప్పు, నేను ఇట్లా కెమెరా కొనుక్కోవాలి సినిమా తీయాలి అవి చెప్పబట్టి సరేనా. మన వరకు ఫన్ అంటే ఓకే. అవునవును. ఓకేనా. అలా ఏం చెప్పాను సార్. ఏదో మీరు ఫ్రెండ్లీ కొట్టారు అదే మన వాళ్ళు ఓడని చూస్తే అదే ఫర్బట్గా నీ మైండ్ సెట్ లో ఆటోమేటిక్గా చెప్పేస్తావు. ఏదైనా చెప్పేటప్పుడు 2 seconds 3 seconds థింక్ చేసి చెప్పాలి. Yeah. సో నీ ఆన్సర్ అందరికి ఈక్వల్ గా ఉంటది కదా, కొంతమందికి డిఫరెంట్ గా ఉంటది కదా. అవునవునా. సో ఇంటర్వ్యూలు అడుగుతారు కదా, నువ్వు అలా 5 years నువ్వు ఏ పొజిషన్ లో ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తావు అని అడుగుతారు కదా. అవును అడుగుతారు సార్. సరే ఖచ్చితంగా అడుగుతారు. యా అడుగుతారు. మాక్సిమం ఫ్రెషర్స్ అడుగుతారు, ఎక్స్పీరియన్స్ అడగరు. యా ఓకే. సో ఫైనల్ గా వెంకట్ సాయి, థ్యాంక్ యూ సో మచ్. ఈ పాడ్కాస్ట్ చూస్తున్న స్టూడెంట్స్ కి మీ బెస్ట్ అడ్వైస్ ఏంటి? అండ్ ఈఎక్స్ఏలో సక్సెస్ అవ్వాలంటే మీ సైడ్ ఒక బెస్ట్ స్ట్రాంగ్ మెసేజ్ అండ్ అడ్వైస్ అనేది చెప్పండి. స్ట్రాంగ్ అడ్వైస్ అంటే మనం అంత పెద్ద కూడా కాదు, కానీ నాకున్న ఎక్స్పీరియన్స్ లోని మనకి తెలంగాణ మీది? అవు సార్, తెలంగాణ మరి. అదే మీ స్లాగ్ అర్థమైందిలే. కానీ అయితే ఇంకా బేసిక్ అంటే ఇప్పుడు నీకు ఇంట్రెస్ట్ ఉందంటే లైక్ తన వాళ్ళ దుంకేమని చెప్తాను. అది నీకు రిజల్ట్ ఇచ్చేది అవన్నీ సెకండరీ, కానీ నువ్వు వర్క్ చేయి, దాని మీద వర్క్ చేయమని చెప్తాను. ఇంకోటి రెస్పెక్ట్ ఇచ్చి వర్క్ చేయదాన్ని, దాన్ని ఏదో వర్క్ చేయాలని వర్క్ చేసుకోకుండా యూ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అంటారు. నీ వర్క్కి నువ్వు రెస్పెక్ట్ ఇస్తే ఆ వర్క్ నీకు రెస్పెక్ట్ ఇస్తుంది. ఆ మైండ్ సెట్తోనే ఉండే నాకు వర్కౌట్ అయింది, మీకు కూడా వర్కౌట్ అవుతుంది, పక్కా అవుతుంది. ఇక ఇంకోటి ఏం చెప్తాం అనుకుంటున్నా అంటే టైం ఇన్వెస్ట్ చేయండి, టైం అండ్ డిసిప్లిన్ మెయింటైన్ చేయండి, కొత్త తెలుసుకుంటూ ఉండండి, ప్రతి ఒక్కరితో కొలాబరేట్ అవ్వండి. అంటే ఇంట్లోనే కూర్చొని చేస్తా అంటే కాని పని. ఇంట్లోనే కూర్చొని కాకుండా ఇంట్లో కోర్స్ చేయండి, బయటకు వెళ్ళి తిరుగుతుండండి, అన్ని పార్కులు తిరగండి, అన్ని తిరగండి, అబ్జర్వ్ చేయండి, ఈ చెట్టు ఎందుకు ఇట్లా ఉంది అవన్నీ డిజైనర్ మైండ్ సెట్ బిల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు అందరూ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోవాలా? అలా అని కాదు సార్, లైక్ ఇంట్లో కూర్చుంటే ఏం రాసాను నేను బేసిక్గా, నేను అదే చెప్తాను. ఇంట్లో కూర్చుంటే అంటే లైక్ సర్కిల్ కూడా బిల్డ్ అవ్వడు ఇంట్లో కూర్చుంటాను. సో మీరు ఇక్కడ బిల్డ్ అవ్వాలి. అండ్ ఇంగ్లీష్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఇంగ్లీష్ మూవీ చూడు, లేకపోతే రీల్స్ చూడు. అవునా, లేకపోతే నాలాగా ఫ్రెండ్స్తో మాట్లాడండి ఫోన్లో ఇంగ్లీష్లో, అయిపోతుంది సగం. ఎందుకంటే వాళ్ళు ఎక్కిరిచ్చినా ఏమైనా కానీ నా దగ్గర ఎక్కిరిచ్చే ఫ్రెండ్స్ అయితే ఎవరు లేరు, వాళ్ళు కూడా స్పోర్టివ్గా తీసుకొని మాట్లాడతారు. అలా చేయండి, మీరు కూడా అలా చేయండి. ఇంకా అంతే సార్, అదే చెప్దాం అనుకుంటున్నాను. కోర్స్ మీరు ఒకవేళ సార్ దగ్గర కోర్స్ తీసుకోవాలంటే నేను 100% తీసుకోమనే చెప్తాను. ఎందుకంటే సార్ బాగా గైడెన్స్ చేస్తారు, చాలా మంచిగా రెస్పాండ్ అవుతారు, టైంకి రెస్పాండ్ అవుతారు. బట్ మీకేమైనా డౌట్ ఉందంటే ఫస్ట్ సార్ని అడగకుండా మీ సెల్ఫ్ ఎక్స్ప్లోర్ చేయండి. దాంతోపాటు ఇంకో 2-3 డౌట్స్ వస్తాయి. అలా ఎక్స్ప్లోర్ చేస్తుంటే మీకు ఆ తర్వాత ఒకవేళ ఇంకా నా డౌట్ క్లారిటీ రాలేదు, ఇంకా అప్పుడు సార్ని అప్రోచ్ అవ్వమని నేను చెప్తాను. ఎవరైతే ఒకవేళ కోర్స్ తీసుకున్నా, ఎవరైనా చేద్దాం అనుకున్నా, అలా ఆ ప్రాసెస్ ఫాలో అవ్వండి అని నేను చెప్తాను. ఇంకేం గుర్తొస్తలేదు, టైంకి గుర్తురావు, తర్వాత అన్ని గుర్తొస్తాయి అయిపోయినాక. ఓకే, సో లాస్ట్ అండ్ ఫైనల్, సో మీరు నాకు ఈ పాడ్కాస్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. నా సైడ్ నుంచి మీకు ఒక స్మాల్ గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది, అది కూడా స్పెషల్గా ఇస్తాను నేను, మీ ఓన్ మెమరీస్ కోసం లైఫ్ టైమ్. సో నేనే మీకు 200 ఇవ్వాలి సార్, నేనే మీకు 200 ఇవ్వాలి, నేనే మీకు 200 ఇవ్వాలి సార్. దేనికి? ఫిగ్మా సార్, ఫిగ్మా రోజు నాకు 200 తక్కువ పడుతుంది. అది నేను మర్చిపోయాను, నువ్వే గుర్తు చేసావు. అది నేను ఇంకా ఇవ్వాలి సార్. పర్లేదులే, చిన్న మూట. సో పైలల్గా ఎవరైనా ఈఎక్స్ఏ డొమైన్లోకి రావాలనుకుంటే అండ్ జాయిన్ అవ్వడానికి ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే బయట కానీ నా దగ్గరికి ఎక్కడైనా సరే, ఎవరైనా సరే ఈఎక్స్ఏ డొమైన్కి రావాలి. చాలా వరకు బయట 70K 80K 1 lakh 2 lakh 3 lakhs ఫీజెస్ ఉంటాయి. సో ఫీజు కట్టక ముందు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే బయట కొంతమంది మెంటర్స్ బాగుంటారు, బట్ వాళ్ళు లైఫ్ టైం అక్కడే ఉంటారని గ్యారంటీ లేదు కదా. వాళ్ళు 3 months ఉంటే 4 months ఉంటారు, అండ్ ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. అండ్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? లైక్ టీచింగ్ కానీ, అండ్ కోర్స్ ఫీజు కానీ, మెంటర్ సపోర్ట్ కానీ, రియల్ టైమ్ ఎక్స్పోజర్స్ కానీ, ఇలాంటి పాయింట్స్లో అంటే ఏం జాగ్రత్తగా చూస్ చేసుకోవాలి అని మీరేం చెప్తారు? ముఖ్యంగా నేనేం చెప్దాం అనుకుంటున్నా అంటే బిఫోర్ మీరు కూడా నా కోర్స్ జాయిన్ అవ్వడం వల్ల మీరు కూడా కంపేర్ చేస్తున్నారు కదా, సో ఆ ఎక్స్పీరియన్స్ కూడా మీరు షేర్ చేయొచ్చు.
యా నేను ఫస్ట్ నేను కూడా లైక్ ఆఫ్లైన్ వెళ్ళిపోయి తీసుకున్నాం అనుకున్నాను, కానీ వాళ్ళు ఒక 70,000-80,000 అంటున్నారు. లైక్ మాదాపూర్లోనే 70,000-80,000 వాళ్ళ బ్రౌచర్ చూపిస్తే వాళ్ళు గిట్ హబ్ నేర్పిస్తా అంటున్నారు. వేవో ఉంటాయి. నాకు అప్పుడు ఇంకా నాకు అంత ఐడియా లేదు. గిట్ హబ్ అనేది కూడా నాకు తెలియదు ఆ టైంకి. నాకు డెవలప్మెంట్ కోడ్ అంతా పుష్ చేయడం క్లౌడ్. ఓకే ఇప్పుడు అర్థమైంది, అంటే తెలిసింది ఎప్పుడో తర్వాత తెలిసింది. కానీ లైక్ ఇప్పుడు నువ్వు ఎవరైనా లైక్ కోర్స్ తీసుకుందామంటే ఫస్ట్ ఆఫ్లైన్ తీసుకోవాలి, ఆన్లైన్ తీసుకోవాలి, ఫిక్స్ అవ్వండి. లైక్ మీ హెల్త్ కండిషన్స్ కానీ మీ ట్రావెలింగ్ ఇష్యూస్ కానీ ఎవరికైనా ఏమైనా ఇష్యూస్ ఉంటే లైక్ మీరు ఎంత తీసుకున్నామో ఫిక్స్ అయిపోండి. తర్వాత ఫీజ్ స్ట్రక్చర్ కాకుండా వేసే స్కిల్, అంటే వాళ్ళు ఏం నేర్పిస్తున్నారు వాళ్ళ బ్రౌచర్ ఉంటుంది. లైక్ వాళ్ళు ఏం సిలబస్ పెడుతున్నారో ఏంటో. ఒకవేళ నిజంగా ఇంట్రెస్ట్ ఉందంటే ఫస్ట్ మీరు లింక్డ్ఇన్కి వెళ్ళి జాబ్స్ చూడండి, అంటే యూఎక్స్ మీద జాబ్స్ చూసి వాళ్ళ జేడీ చూడండి, అంటే జాబ్ డిస్క్రిప్షన్స్ చూడండి. ఈ స్కిల్స్ ఇవి ఉంటాయి కదా, ఆ స్కిల్స్ అనేవి మీరు సైడ్కి పెట్టుకొని తర్వాత మీరు ఏదైతే కోర్స్ చేద్దాం అనుకుంటున్నారో ఈ స్కిల్స్ అక్కడ ఉన్నాయా లేవా అని చాలా జాబ్స్ చూడండి. అందులో పక్క ఒక రేషియో మీకు కనీసం ఒక 90% అయినా మ్యాచ్ అవుతుంది. అదే సేమ్ స్కిల్స్ లైక్ కోడింగ్ కాకుండా సేమ్ స్కిల్స్ మ్యాచ్ అవుతాయి, పక్కా 90% మ్యాచ్ అవుతాయి. అవన్నీ వీడు అంటే ఈ ఇన్స్టిట్యూట్ చెప్తున్నారా, ఈ సార్ చెప్తున్నారా లేదా చూడండి. ఒకవేళ ఈ సార్ చెప్తున్నారా అంటే లైక్ తర్వాత మీకు ఫీజు ఓకేనా లేదా అని నేను చెప్పమని అంటాను. లైక్ ఫీజ్ ఈజ్ థర్డ్ పాయింట్ అని నేను చెప్తాను. ఇఫ్ యూఆర్ ఇంట్రెస్ట్ ఉంటే నువ్వు ఎంత ఫీజు కడితే అది లాభం లేదు. అది నీకు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, నీ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ కూడా మైండ్లో పెట్టుకోవాలి. కానీ ఇఫ్ యూఆర్ నీకు నిజంగానే లెర్న్ చేయాలంటే డోంట్ బాదర్ అబౌట్ ఫీజ్ అని నేను చెప్తాను సార్. లైక్ పెట్టాలి, ఆ ఫీజ్ మీకు పక్కా ఫ్యూచర్లో డబల్ అయి వస్తుంది అని నేను చెప్తాను అంతే. ఓకే, పక్కా మేము టైం ఇన్వెస్ట్ చేస్తున్నా, మనీ ఇన్వెస్ట్ చేస్తున్నా, అది పోతున్నాయంటే అది ఎక్కడికి పోయి. ఇట్స్ ఆల్ డిపెండ్ ఆన్ యువర్ మైండ్ సెట్. నీ మైండ్ సెట్ కరెక్ట్గా నేను కన్సిస్టెన్సీగా ఉన్నా అంటే అది ఫ్యూచర్లో పక్క డబల్ అయి వస్తుంది. నాకు అయింది కాబట్టి నేను మీకు చెప్తున్నాను. ఒకవేళ నాకు ఇప్పుడు కాలేదనుకో నాకు ఎప్పుడైనా వస్తాయని నాకు తెలుసు. ఇప్పుడు నాకు ఇంకా ఈ స్కిల్ నేర్చుకోవాలని ఉంది యూఎక్స్ మీద, ఇంకా ఇన్ డెప్త్గా. ఇంకా నాకేమనిపిస్తుంది అంటే అప్పుడప్పుడు కొన్ని ఆఫ్లైన్ బూట్ క్యాంప్స్ నడుస్తూ ఉంటాయి కదా యూఎక్స్ యూజ్ మీద. 1 month బూట్ క్యాంప్స్ అలా నడుస్తుంటాయి, 1 week or 1 month బూట్ క్యాంప్స్. నాకు అందులోకి వెళ్ళి ఒకసారి జాయిన్ అవుదాం అనిపిస్తుంది. జాయిన్ అవి ఇంకొంచెం సర్కిల్ బిల్డ్ అవుతుంది, కమ్యూనికేషన్ బిల్డ్ అవుతుంది. మన మైండ్ సెట్ వాడి మైండ్ సెట్ ఎలా ఉందని తెలుస్తుంది. మనం వెళ్ళి ఇట్లా ఆలోచిస్తున్నాం, వాడిని ఇలా ఆలోచిస్తున్నాడు అని మైండ్ సెట్ బిల్డ్ అవుతుంది. అది ఎవరైతే ఇప్పుడు లెర్న్ చేద్దాం అనుకున్నారు ఏ స్కిల్ అయినా కానీ లెట్స్ కొలాబరేట్ అవ్వండి, బయట వాళ్ళతో సర్కిల్ పెంచుకొని కొలాబరేట్ అవ్వండి. మైండ్ సెట్ తెలుస్తూ ఉంటాయి, ఐడియాస్ వస్తూ ఉంటాయి. అంటే వీడు ఇలా ఆలోచిస్తున్నాడు, మనం ఇలా ఆలోచిస్తున్నాం. కంపారిజన్ కాదు, దానిలో ఒక మంచి ఫీడ్బ్యాక్ లాగా తీసుకొని నీకున్న స్కిల్ వాడుకునే స్కిల్ నీకు, అంటే సారీ నీకున్న స్కిల్ వాడుకున్న స్కిల్ నీకుండదు. అలా సో నెట్వర్కింగ్ అనేది ఇంపార్టెంట్. నెట్వర్కింగ్ అనేది ఇంపార్టెంట్. అదే ఎవరైనా కోర్స్ చేద్దాం అనుకుంటే లైక్ ఫస్ట్ జాబ్ డిస్క్రిప్షన్స్కి వెళ్ళి ఆ స్కిల్స్ చూడండి. ఇప్పుడున్న ట్రెండ్ 2026లో ఉన్న స్కిల్స్ ఇవి అడుగుతున్నారు. ఈ స్కిల్స్ ఈ బ్రౌచర్లో ఉందా, అంటే ఈ సిలబస్ షీట్లో ఉందా లేదా చూడండి. ఒకవేళ ఉందంటే ఫీజ్కి వెళ్ళండి అప్పుడు అని నేను చెప్తాను సార్. ఓకే, గ్రేట్. అదే సో లాస్ట్ అండ్ ఫైనల్ గా మీరు ఏమైనా ఈ వీడియో ఎవరో చూస్తున్నా వాళ్ళకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారు ఫైనల్ గా? ఐ థింక్ ఈ క్లియర్ ఎవ్రీథింగ్ రైట్. క్లియర్ అయిన ఉంది. ఇంకోటి ఇఫ్ సమ్వన్ ఎవరైనా అంటే ఒకసారి నాకు కూడా ఒక చిన్న ఆశ ఉంటుంది, నా కేస్ స్టడీ చూడండి. లైక్ నాకు కూడా కొంచెం రీచ్ వస్తుంది ఆ కేస్ స్టడీ చూస్తే. సో తర్వాత ఏం చెప్తున్నా అంటే బేసిక్గా నేను కూడా కేస్ స్టడీస్ చేస్తున్నప్పుడు ప్రతి ఒక్క ట్రెడిషనల్ మెథడ్ ఫాలో అయ్యాడు సార్. ఇంట్రొడక్షన్, డిజైన్ థింకింగ్ ప్రాసెస్, ప్రాజెక్ట్ టైం లైన్ కానీ తర్వాత ఎంపతి మ్యాపింగ్ అవన్నీ లీనియర్గా ఫాలో అయిపోయారు. ఇక నీకంటూ ఒక స్పెషల్ యూనిక్నెస్ ఉండాలి, నీకంటూ ఒక స్పెషల్, నువ్వు నిజంగానే ఒక 100 మందిలో నువ్వు స్టాండర్డ్ అవ్వాలంటే నువ్వు ఒక సేమ్ స్ట్రక్చరే ఫాలో అవ్వండి, బట్ డిఫరెంట్గా వెళ్ళండి. లైక్ నాన్ లీనియర్ వెళ్ళిపోండి. ఒక ఫస్ట్ ఇది చేశాను, తర్వాత నాకు ఇలా అనిపించింది, ఓకే నాకు ఇక్కడ ఇట్లా అనిపిస్తుంది, మరి నెక్స్ట్ స్టెప్ ఏంది అని నీ కేస్ స్టడీలోనే క్వశ్చన్స్ పెడుతూ సాల్వ్ చేస్తున్నావు అనుకో, నువ్వు మోర్ ఇంకా ఎక్కువ స్టాండ్ అవుట్ నువ్వు డిఫరెంట్గా థింక్ చేస్తున్నావు కాబట్టి నువ్వు కొంచెం ఈజీగా స్టాండ్ అవుట్ అయిపోతావు అని నేను చెప్తాను. కేస్ స్టడీస్ ఎప్పుడు రొటీన్గా ఫాలో అవ్వకండి. మీకంటూ ఒక క్రియేటివిటీ ఉంటుంది, మీకంటూ ఒక స్కిల్ ఉంటుంది, దాన్ని యూజ్ చేయండి. పక్కనోడు అదే చేస్తున్నాడు, మీరు అదే చేయకండి అని నేను చెప్తాను. సో ఈ రోజుల్లో ఎలా ఉన్నారంటే పేరెంట్స్ ఒకరితో కంపేర్ చేస్తున్నారు. సో కంపారిజన్ వల్లే మన నమ్మకం మనమే చంపేసుకుంటాం. అలా అయితే చూసుకోసాకండి. నీకంటూ ఒక స్కిల్స్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. నాట్ ఓన్లీ ఎక్స్ఏ, మీరు ఐటీకే రావాలని రూల్ ఏం లేదు. బిజినెస్ చూసుకోండి, దేనికైనా వెళ్ళండి, ఆ నమ్మకంతో మీరు ముందుకెళ్ళండి. సో ఇది కొత్తగా రెజల్యూషన్ అనేది పెట్టుకోండి మీరు, సరేనా? సో నా సైడ్ వరకు చాలా మంది స్టూడెంట్స్ చాలా వరకు డ్రాప్ అవ్వడానికి ట్రై చేశారు. వాళ్ళు కూడా నేను చాలా మందికి మోటివేట్ చేశాను.
లైక్ సుభాష్ చంద్ర మోటివేట్ చేశాను చాలా మంది ఉన్నారు. చూసి సో వాళ్ళందరూ ఈ స్టెప్లోకి వచ్చారు. సో తొందరగా జాబ్ రావాలంటే మీ చేతిలో హార్డ్ వర్క్ అనేది ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇంట్రెస్ట్ ఉండాలి, ప్యాషన్ ఉండాలి, నమ్మకం ఉండాలి. ఇవన్నీ చూసుకుంటే మీరు సాధిస్తారు అది ఏదైనా సరే. నేను మేనిఫెస్ట్ చేశాను సార్. ఎప్పుడైతే అంటే మేనిఫెస్ట్ అంటే అది పెద్ద వర్డ్ అని నేను చెప్పాను, కానీ మేనిఫెస్టో అంటే నియర్ కి ముందే అనుకున్నాను. అంటే గ్రేప్స్ టేబుల్ కింద వేసుకున్నారా? అంటే ముందే అనుకున్నాను, లైక్ నేను కోర్స్ అనక ముందే మీది సేమ్ ఇదే పోడ్కాస్ట్లో అంటే ఇలా ఇంటర్వ్యూ చేసేవాడిని. మీరు ఇలా ఇంటర్వ్యూ చేస్తారు కదా, అంటే లైక్ మొన్న రీసెంట్గా సుభాష్ చేశారు. అప్పుడు నేను మేలో నేను జాయిన్ అవ్వక ముందే కోర్స్ నేను ఫీజు కట్టేశాను. దాని తర్వాత మీ యూట్యూబ్ వీడియోస్ చూశాను, అంటే ఇలానే పోడ్కాస్ట్ చేశారు సక్సెస్ఫుల్ ప్లేస్మెంట్ స్టోరీస్. అరే మనం కూడా ఇక్కడే ఉంటాం రా, ఒక 6 months 7 months అవుతా అనుకున్నాను, అయ్యింది. అలా అయిపోయింది సార్. ఇంకా 6-7 months. యా, ఒకవేళ అవ్వలేదంటే అవుతుంది, అది పక్క అవుతుంది. ఎందుకంటే అది నా చేతిలోనే ఉంది. ఇప్పుడు ఇది కాకపోతే ఇంకోటి ఉంది, ఇంకా నాకు తర్వాత జూన్ జూలై ఉంది, నెక్స్ట్ ఇయర్ ఉంది. ఎందుకంటే నాకు ఇది వర్క్ నాకు నచ్చింది సార్, లైక్ యూఐఎక్స్ అంటే లైక్ ఇది ఇప్పుడు నేను నాకున్న ప్యాషన్కి ఇప్పుడు నేను ఫిలిం మేకర్ ఒక ఫస్ట్ ప్యాషన్ అయితే ఐ కెన్ సే సెకండ్ ఈజ్ మై యూఐఎక్స్ అని చెప్తాను. కానీ ఫస్ట్ యూఐఎక్స్ అయిపోయింది, ఫిలిం మేకర్ ఇంకా అవ్వలేదు, అదే చూస్తున్నాను. ఓకే, సైడ్ హాస్టల్ గా ఫిలిం మీద కూడా కాన్సన్ట్రేషన్ చేయి, సరేనా? కొత్త ట్రెండ్స్ అలా చేయడం వల్ల నీ హార్డ్ వర్క్ అనేది ఒక 1+ అవుతుంది, అంటే నీకు హెల్త్ కూడా చాలా బాగుంటుంది. మనకి నచ్చిన పని మనం చేసుకుంటే మన హెల్త్ కూడా మంచిది. ఇంకొకటి సార్, నేనేం చెప్తానంటే ఎవరైతే లైక్ ఏ ఫీల్డ్ అయినా కానీ మూవీస్ చూడమని చెప్తాను సార్. మూవీస్ అంటే మూవీస్ చూస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే అరే వీడియోగ్రఫీ సినిమా పోతాడు అంటారు, కానీ ఎప్పుడైతే మూవీస్ చూస్తున్నప్పుడు నీకు ఆ మూవీస్ తో పాటు నీకు కొత్త ఐడియాస్ వస్తూ ఉంటాయి. అది మూవీస్ రిలేటెడ్ గా VFX సంబంధించిన ఐడియాస్ వస్తాయి. ఐ అగ్రీ. అదే ఎవరికైనా ఫ్రెషర్ ప్రతి ఒక్కరు ఇంట్లోనే కూర్చుంటారు, అవన్నీ కాకుండా ఒక థియేటర్కి వెళ్ళైనా చూడండి, ఫోన్ అయినా చూడండి, మూవీస్ చూడండి. మూవీస్ చూస్తున్నప్పుడు లైక్ ఏదో యాక్టివిటీ అయినా చేయండి. నాకైతే మూవీస్ వర్కౌట్ అయింది కాబట్టి చెప్తున్నా. మూవీస్ చూస్తున్నప్పుడు కొన్ని ఐడియాస్ వస్తాయి. నాకు ఇది CCTV కానీ ఈ ఫుడ్ లో ఉన్న యాప్ కానీ మూవీస్ చూస్తున్నప్పుడే నాకు వచ్చింది ఐడియా. కానీ సూపర్, కరెక్ట్. ఐడియాస్ అట్లనే వచ్చినాయి. సో నేనేం చెప్తా అంటే సైడ్ చిన్న యాక్టివిటీస్ కానీ మూవీస్ కానీ ఏమైనా చూడండి. చూస్తూ ఉంటే మీరు ఆ మూడ్ లో కాకుండా మీరు వేరే మూడ్ లో కూడా వస్తారు. లైక్ ఆ మైండ్ సెట్ లో మీకు ఐడియాస్ ఎలా వస్తాయో ఎన్నో చెప్పలేను, కానీ వచ్చేస్తాయి అవి. అటు చాలా వస్తాయి. సో ఎవరికైతే చూడండి, మూవీస్ అయితే చూడమని నేను చెప్తాను సార్. ఐ విల్ రికమెండ్ మూవీస్ చూస్తే మీకు కొంచెం మైండ్ ఫ్రెష్ ఉంటుంది, కొత్త ఐడియాస్ వస్తుంటాయి. ఒక 3 hours మూవీస్ లో కలిపారంటే ఒక 1 month మీరు ఒక కొత్త ఐడియా వస్తుంది, కొత్త ప్రాజెక్ట్ చేసుకుంటా కూర్చోవచ్చు. కరెక్ట్. అదే మూవీస్ రికమెండ్ చేస్తుంది. మీ కేస్ స్టడీ నేను వీడియో కింద మెన్షన్ చేస్తాను. నేను ఆల్రెడీ ఒకటి చెప్పాను, కేస్ స్టడీ పబ్లిక్ లో పెట్టబాకు, చాలా వరకు నా మ్యూజిక్ పేర్ చేస్తారు చెప్పానా లేదా? అది మీరు చేశారు, చేంజ్ చేశారు? అవును, చేంజ్ చేశాను సార్. అయిపోయింది, చేంజ్ చేశాను. అది మీరు ఏం చేయాలి, ప్రాజెక్ట్ అంతా పెట్టేసి మీరు పబ్లిక్ లో పెట్టేస్తారు. ఇవన్నీ వాళ్ళు డూప్లికేట్ చేసుకొని వాళ్ళు, అంటే మీరు పెట్టిన హార్డ్ వర్క్ పక్క వాళ్ళకి ఎందుకు ఫ్రీ వాళ్ళు మీరు. సో అదంతా మీరు ఏం చేస్తారంటే ఇమేజ్లో వేసుకొచ్చేసి అందులో పెట్టి నాకు లింక్ పెట్టు, నేను అది మెన్షన్ చేస్తాను. లేకపోతే మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ పెట్టండి, అందులో బిహైన్స్ మీతో చాటింగ్ చేయడం కానీ అన్నీ ఉంటాయి కాబట్టి మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ పెడతాను. సో నాకు వాట్సాప్లో పెట్టండి మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్, నేను మెన్షన్ చేస్తాను. బిహాన్స్ లింక్, లింక్డ్ఇన్ ప్రొఫైల్ పెడతాను సార్, 2 పెడతాను. ఓకే, సూపర్. అండ్ సో లాస్ట్ అండ్ ఫైనల్గా నాతో ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? అంటే మీకు ఏమైనా వస్తున్నాయా మీ సైడ్ నుంచి? అంటే నాతో ఏమైనా షేర్ చేయాలనుకుంటున్నారు? రిగార్డింగ్ టు కోర్స్ అంటే మీకు ఆ రోజు నేను ఒక చెప్పాను, UI ఈస్ నథింగ్ బట్ కళ్యాణ్ కోర్స్, UX ఈస్ నథింగ్ బట్ కళ్యాణ్ ఎక్స్ప్లెనేషన్ అని చెప్పాను. మీరు ఒక స్టిక్కర్ పెట్టారు, అది చెప్పాను. అండ్ అదే చెప్తున్నా కదా, ఇంకా రిలేటెడ్ టు టాపిక్ అయితే ఏం షేర్ చేసుకోలేక, అంటే రిలేటెడ్ సబ్జెక్ట్ ఈస్ నథింగ్, మంచిగా ఉంది సార్, అంతా ఇట్స్ గుడ్. చెప్తా, బయటకున్న ట్రెండ్స్ కన్నా మీకు చాలా బాగానే నేర్పిస్తున్నారు. ఇంకోటి ఏంటంటే మీ పెళ్లికి కూడా నేను రాలేకపోయాను. నెక్స్ట్ ఎప్పుడైనా మీ ఫస్ట్ కొడుకు బర్త్డే, కూతురు బర్త్డే అయితే నేను వద్దామని చూస్తున్నాను. వెంకటేస్తాయి. అండ్ నేను నెక్స్ట్ వీక్ గాను డలైట్ హైదరాబాద్కి రావడానికి ట్రై చేస్తున్నాను, ఖచ్చితంగా కొలిపిస్తాను. మెంబర్స్ అండ్ గోపి ఇంకా 2-3 ఉన్నారు, కలవడానికి ట్రై చేస్తాను. సరేనా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది జాయినింగ్ మీటింగ్.
సో ఫైనల్ మనం క్లోజ్ చేద్దాము. యా చేద్దాం సార్. హ్యాపీ పొంగల్, హ్యాపీ సంక్రాంతి మీకే సార్. థ్యాంక్ యూ.